will not be formed around. Oh, sorry, I did not start recording. You have done it, done well. Bodies done చుట్టూరా అంత ఈజీగా ఫామ్ కావు, బట్ దే ఆర్ ఆల్ కాల్డ్ మైక్రోబ్స్, అమీబాస్ అండ్ హైడ్రే. సో సాయిల్ నుంచి డైరెక్ట్ గా ఇవి తీసుకుంటాయి పోషణని అని చెప్పింది. సో ద పర్మనెంట్ ఆటమ్స్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్ have received and stored up many experiences which were there used by the shining ones as centers around which forms are built. So ఈ షైనింగ్ వన్స్ దేవతా మూర్తులు వారు ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏమిటి ప్రాసెస్? రూపములు నిర్మాణము చేసే ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో యానిమల్ కింగ్డమ్ లో, జంతు సామ్రాజ్యంలో ఈ పర్మనెంట్ ఆటమ్స్, శాశ్వత అణువులు ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్స్పీరియన్సెస్ ని స్టోర్ చేసుకున్నాయి, ఈవెన్ బిఫోర్ ద షైనింగ్ వన్స్ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ దెమ్ అని. ఈవెన్ బిఫోర్ ద షైనింగ్ వన్స్ హ్యావ్ స్టార్టెడ్ యూజింగ్ దెమ్ అని. ఓకే, మమతా హ్యాస్ సెంట్ సిగ్నల్, లో ఇంటర్నెట్ సిగ్నల్, సో ఐఎమ్ నాట్ జాయినింగ్ అని. ఇట్స్ ఓకే. సో ఈ షైనింగ్ వన్స్ పని మొదలు పెట్టక ముందే శాశ్వత అణువులలో జంతు సామ్రాజ్యపు అవి పొందిన అనుభవాలని పర్మనెంట్ ఆటమ్స్ కి చేర్చాయి అనే విషయం మనం చదువుకున్నాం పోయిన క్లాస్ లో. నౌ నీడ్లెస్ టు సే దట్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్, the permanent atoms receive far more varied vibrations than in the lower kingdoms. సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, జంతు సామ్రాజ్యంలో శాశ్వత అణువులు మిగతా సామ్రాజ్యాల కన్నా, అంటే ఖనిజ వృక్ష సామ్రాజ్యాలలో కన్నా జంతు సామ్రాజ్యపు శాశ్వత అణువులకి వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ వస్తుంది. అంటే వివిధ రకములైన అనుభవాలు అవి పొందుతాయి అని చెప్తోంది మేడం. నీడ్లెస్ టు సే దట్ ద యానిమల్ కింగ్డమ్, ద పర్మనెంట్, ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ టుడే. నీడ్లెస్ టు సే దట్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్ ద పర్మనెంట్ ఆటమ్స్ receive far more varied vibrations than in the lower kingdoms అని చెబుతోంది. అంటే ఈ జంతు జాతి కన్నా కింద ఉన్నవి ఏమిటి? ఖనిజములు, అలాగే వృక్ష సామ్రాజ్యం. అక్కడ పర్మనెంట్ ఆటమ్స్ పొందే వైబ్రేషన్స్ కన్నా, అంటే సంవేదనల కన్నా, ఈ జంతు సామ్రాజ్యములో వాటి యొక్క సంవేదనలు వివిధ రీతులలో ఎక్కువ రకాలైన వైబ్రేషన్స్ ని, ఈ జంతు సామ్రాజ్యపు అనుభవాలని పర్మనెంట్ ఆటమ్స్ పొందుతుంది. వృక్ష సామ్రాజ్యము, ఖనిజ సామ్రాజ్యము కన్నా యానిమల్ కింగ్డమ్ లో, జంతు సామ్రాజ్యములో ఎక్కువ పొందుతోంది అని చెప్తున్నారు. వైబ్రేషన్స్ ఎక్కువ పొందుతాయి. నీడ్లెస్ టు సే దట్ ద యానిమల్ కింగ్డమ్, ద పర్మనెంట్ ఆటమ్స్, యానిమల్ కింగ్డమ్ లో ఉన్న పర్మనెంట్ ఆటమ్స్, దానికి సంబంధించిన పర్మనెంట్ ఆటమ్స్ ఖనిజ వృక్ష సామ్రాజ్యాల్లో కన్నా వేరే వేరే రకములైన, వివిధ రకములైన సంవేదనలను పొందుతాయి. నీడ్లెస్ టు సే దట్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్ ది పర్మనెంట్ ఆటమ్స్ రిసీవ్ ఫార్ మోర్ వేరీడ్ వైబ్రేషన్స్ దాన్ ఇన్ ద లోయర్ కింగ్డమ్స్ అండ్ consequently differentiate more quickly. The number of triads in the group soul diminishing rapidly. So consequently differentiate more quickly, the number of triads in the group souls diminishing rapidly. అంటే ఎందుకు ఎక్కువ సంవేదనలు పొందింది జంతు సామ్రాజ్యపు పర్మనెంట్ అణువులు అని ఊరికే మనం డిస్కస్ చేస్తే పుస్తకంలో ఇవ్వలేదు. మిగతా సామ్రాజ్యాల కన్నా ఉన్నత స్థితిలో ఉన్నందువల్ల, ఖనిజ వృక్షముల కన్నా జంతు సామ్రాజ్యము మెరుగైన స్థితిలో ఉన్నందువల్ల ఎక్కువ సంవేదనలు ఆ పర్మనెంట్ ఆటమ్స్ పొందుతున్నాయి. అలా ఎక్కువ సంవేదనలు పొందడం వల్ల ముందర చెప్పుకున్న, అంతకుముందు మనం డిస్కస్ చేశాం, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ పార్టికల్, ఈ మూడు కలిసి ఒక త్రిభుజాలుగా ఏర్పడుతున్నాయని. ఫిజికల్, ఆస్ట్రల్,
మెంటల్ పార్టికల్ అవి కలిపిన త్రిభుజ తత్వాలని, ఆ త్రిభుజ తత్వాన్ని తొందరగా విడి చేసి, సపరేట్ చేసి, డిఫరెన్షియేట్ చేసి గుర్తుపడుతున్నాయి అని చెబుతోంది. లోయర్ కింగ్డమ్స్ అండ్ కాన్సిక్వెంట్లీ డిఫరెన్షియేట్ మోర్ క్విక్లీ ద నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఇన్ ద గ్రూప్ సోల్స్ డిమినిషింగ్ ర్యాపిడ్లీ. సో ఎప్పుడెప్పుడైతే ఈ ఫిజికల్, యాస్ట్రల్ అండ్ మెంటల్ పార్టికల్ డిఫరెన్షియేట్ అవుతుందో, విడిపడుతుందో, ఆ విడిపడుతున్న దానికి అంతటికి ఒక ఆకారం ఏర్పడుతుంది. కాబట్టి గ్రూప్ సోల్స్ లో ఈ ట్రయల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో గ్రూప్ సోల్ లో డిమినిషింగ్ ఎందుకు జరుగుతుంది అంటే, ఈ ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ పార్టికల్ కి ఏవైతే త్రిభుజాలు ఏర్పడ్డాయో, త్రిభుజ తత్వాలు ఏర్పడ్డాయో, ప్రతి త్రిభుజ తత్వానికి ఒక జంతు రూపాన్ని, ఆ దేవతా రూపాలు వాటి జంతు రూపాలని వాటికి అందిస్తున్నారు. కాబట్టి గ్రూప్ సోల్స్ లో ఈ ట్రయల్స్ తగ్గుతున్నాయి. కాబట్టి ఈ సంవేదనలు బాగా పొందడం వల్ల పర్మనెంట్ ఆటమ్స్ ఈ జంతు సామ్రాజ్యంలో, తద్వారా ఏం జరుగుతోంది, దానివల్ల ఏం జరుగుతోంది, దాని పర్యవసానంగా ఏం జరుగుతోంది అంటే, తొందరగా ఈ ట్రయల్స్ ని విడి చేయడం, అంటే డిఫరెన్షియేట్ చేయడం, ఒకదానికి మధ్యలో తేడా గమనించడం, తద్వారా ఆ రూపాలని పొందడం. గ్రూప్ సోల్స్ లో ఆ ట్రయల్స్ తగ్గిపోవడం. Group souls diminishing rapidly, the triads diminishing rapidly. As this differentiation proceeds, ఈ విడి చేయబడడం అనేది ముందుకు సాగుతున్నప్పుడు, and the multiplication of group souls therefore going on with increasing rapidity. ఏవి తగ్గుతున్నాయో, కింద నుంచి ఎదుగుతున్న కొన్ని అణువులు ఇక్కడికి చేరి, అంటే వృక్ష సామ్రాజ్యంలోంచి ఎదుగుదల సాధించిన ఇక్కడికి చేరి గ్రూప్ సోల్స్ కూడా అదే సమయంలో పెరుగుతున్నాయి. ఇక్కడ డిఫరెన్షియేట్ చేసినవి జంతు రూపాలు పొందుతున్నాయి. ఆ స్థానాల్లోకి వృక్ష జాతిలోంచి ఎదుగుదల సాధించినవి ఆ గ్రూప్ సోల్లోకి అక్కడికి కొన్ని ప్రవేశం పొందుతున్నాయి. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. సైమల్టేనియస్ గా కింద నుంచి పైకి వస్తున్నాయి, పైన ఉన్నవి రూపాలు ధరిస్తున్నాయి. అంటే వృక్ష సామ్రాజ్యానికి ఏమో జంతు సామ్రాజ్యానికి చెందుతున్నాయి, అక్కడ పెరుగుతున్నాయి గ్రూప్ సోల్స్. అయితే గ్రూప్ సోల్స్ లో ట్రయడ్స్ తగ్గిపోతున్నాయి. ట్రయడ్స్ అంటే ఫిజికల్, యాస్ట్రల్ అండ్ మెంటల్ పార్టికల్ తగ్గిపోతోంది. ఎందుకంటే ప్రతి ట్రయడ్ కి ఒక రూపాన్ని సంతరించుకొని, ఆ దేవతా స్వరూపాల వల్ల అవి తగ్గిపోవడం వల్ల వాటి స్థానాన్ని కింద నుంచి ఎదిగిన వృక్ష సామ్రాజ్యానికి ఎదిగిన గ్రూప్ సోల్స్ ఏర్పడడం వల్ల అక్కడ కూడా త్వరగా గ్రూప్ సోల్స్ ఏర్పడుతున్నాయి. యానిమల్ గ్రూప్ సోల్ వేరు, వృక్ష జాతిలో గ్రూప్ సోల్ వేరు, ఖనిజ జాతిలో గ్రూప్ సోల్ వేరు కదా. కాబట్టి ఇక్కడ గ్రూప్ సోల్స్ లోకి ఎదుగుదల సాధించే వచ్చి చేరుతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా గ్రూప్ సోల్స్ పెరుగుతున్నాయి. సరేనా? యాజ్ ద పీరియడ్ ఆఫ్ ఇండివిజువాలిటీ అప్రోచెస్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు స్వతసిద్ధత, ఇండివిజువాలిటీ, ప్రతి గ్రూప్ సోల్ కి నెక్స్ట్ పరిణామం ఏమిటంటే ఇండివిజువాలిటీని సాధించడం, స్వతసిద్ధతని పొందడం. సో యాజ్ ద పీరియడ్ ఆఫ్ ఇండివిజువాలిటీ అప్రోచెస్, ఈచ్ సెపరేట్ ట్రయడ్ బికమ్స్ possessed of its own envelope. స్వతసిద్ధత పొందుతున్నప్పుడు, ఆ సమయం ఆసన్నం అవుతున్నప్పుడు, ఈ పనంతా జరుగుతున్నప్పుడు ఏమవుతోందంటే, ప్రతి త్రిభుజము దాని తొడుగును చేజిక్కించుకుంటుంది, అంటే తన పొజిషన్ లోకి తీసుకుంటుంది. ప్రతి త్రిభుజము, ప్రతి ట్రయడ్ దానికి ఉన్న తొడుగు ఏదైతే ఉందో, ఏం తొడుగుంది దానికి? మళ్ళీ ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ పార్టికల్ తో ఉన్న తొడుగు దానికి ఉంది. ఆ తొడుగుని అది పొందుతోంది, చేజిక్కించుకుంటోంది. సో ఎక్కడి నుంచి వచ్చాయి ఈ తొడుగులు అంటే? ఎన్వలప్, గ్రూప్ సోల్ అంతా కలిగిన ఎన్వలప్ లోపలికి లాగబడి ప్రతి ట్రయడ్ కి ఒక్కొక్క తొడుగు ఏర్పడింది అని అంతకుముందు చదువుకున్నాం. గ్రూప్ సోల్స్ అంతటికీ కలిపి ఒక తొడుగు ఉండింది. ఆ తొడుగులోంచి పదార్థాన్ని, తేలికైన పదార్థాన్ని కిందికి లాగి ప్రతి ట్రయడ్ ఒక తొడుగును సంపాదించుకుంది అని. ఈ స్వతసిద్ధత పొందే సమయం ఆసన్నం అవుతున్నప్పుడు, ఇండివిజువాలిటీ స్థితికి చేరుతున్నప్పుడు ప్రతి త్రిభుజము దాని తొడుగును చేజిక్కించుకుంటోంది, పొసెస్ చేస్తోంది. పొసెసింగ్ అంటే తనదిగా చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చాయి తొడుగులు అంటే, ఎన్వలప్, ఆచ్ఛాదన, గ్రూప్ సోల్స్ అంతా ఉన్న దాంట్లోంచి
ప్రతి ట్రైడ్ ఒకటి ఏర్పరచుకుంది. అది దాని గురించి చెబుతోంది. కాబట్టి జంతు సామ్రాజ్యంలో మళ్ళీ పైనుంచి ఒకసారి కవర్ చేస్తే, జంతు సామ్రాజ్యంలో అలాగే శాశ్వత అణువులు ఎలా అయితే మిగతా సామ్రాజ్యాల్లో ఉన్నాయో, జంతు సామ్రాజ్యంలో ఉండే అణువులు మిగతా సామ్రాజ్యాలలో కన్నా, అంటే ఖనిజ వృక్ష సామ్రాజ్యాల్లో కన్నా జంతు సామ్రాజ్యపు శాశ్వత అణువులకి వివిధ రకములైన సంవేదనలు అందుతున్నాయి అని వేరే చెప్పక్కర్లేదు. అక్కడ లిమిటెడ్ గా అందొచ్చు. ఇక్కడ జంతు సామ్రాజ్యంలో దాని ఎక్స్పీరియన్సెస్ వేరు కాబట్టి ఇక్కడ ఎక్కువ వివిధ రకములైన సంవేదనలు అందుతున్నాయి. ప్రతి ఎక్స్పీరియన్స్ సంవేదనగా మారుతుందని చదువుకున్నాం కదా. వైబ్రేషన్ గా దాచుకుంటాయి పర్మనెంట్ ఐటమ్స్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి వివిధ రకములైన సంవేదనలు అందుతున్నాయి అని వేరే చెప్పక్కర్లేదు, స్పెషల్ గా చెప్పక్కర్లేదు, నీడ్లెస్ టు సే అని అంటున్నారు ఆయన బెసెంట్ గారు. పరిణామ క్రమంలో ఆ ఎదుగుదలలో మిగతా సామ్రాజ్యాల కన్నా ఈ జంతు సామ్రాజ్యం ఉన్నత స్థితిలో ఉన్నందువల్ల, మెరుగైన స్థితిలో ఉన్నందువల్ల, అందువల్ల అలా ఎక్కువ సంవేదనలు పొందడం జరుగుతోంది. సో అంతకు ముందు మనం చెప్పుకున్న ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ పార్టికల్ తో కూడిన త్రిభుజ తత్వాలని ఐడెంటిఫై చేసి, డిఫరెన్షియేట్ చేసి, తొందరగా విడగొట్టి, త్వరితగతిని గుర్తుపట్టి ముందుకు సాగుతోంది పని అని. ఈ విడి చేయడం అనే పని జరుగుతున్నప్పుడు, ఈ విడి చేయడము, దాన్ని త్వరితగతిని గుర్తుపట్టడం అనే పని జరుగుతున్నప్పుడు సమూహాత్మలలోని ఈ త్రిభుజాలు త్వరితగతిన వాటి సంఖ్య బలం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి త్రిభుజానికి ఆ దేవతా స్వరూపాల ద్వారా ఒక శరీరం ఏర్పడుతోంది, ఒక జంతువుగా ఏర్పడుతోంది. చిన్న జంతువు కావచ్చు, ఎదుగుదల సాధించింది అయితే పెద్ద జంతువు కావచ్చు. ప్రతి త్రిభుజానికి ఒక ఆకారం ఏర్పడుతోంది దేవతామూర్తుల సహాయంతో. కాబట్టి ఈ సంఖ్య సమూహాత్మలలోని ఈ త్రిభుజాలు, ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ పార్టికల్ తో కూడిన త్రిభుజ తత్వాలు విడి చేయబడడం వల్ల, గుర్తుపట్టడం వల్ల, వాటికి ఆకారాలు ఏర్పడడం వల్ల తగ్గిపోతున్నాయి. అదే సమయంలో ఏమవుతోందంటే ఈ సమూహాత్మలు, గ్రూప్ సోల్స్ ఈ సామ్రాజ్యంలో, జంతు సామ్రాజ్యంలో పెరగడం కూడా సంభవిస్తోందంట. ఏది ఖాళీ అవుతోందో, ఏ సమయంలో ఎక్కడ గ్రూప్ సోల్ ఖాళీ అవుతోందో, అంటే ఆకారం పొంది జంతువుగా కిందికి వచ్చేసిందో భూమి మీదకి, అదే సమయంలో వృక్షజాతి నుంచి ఎదుగుదల సాధించిన సమూహాత్మలు కూడా ఈ జంతు సమూహాత్మకి చేరుతున్నాయి. కాబట్టి ఇదంతా కంటిన్యూస్ గా జరుగుతోంది అన్నట్టుగా చూడాలి. అంటే ఒకరు ఖాళీ చేస్తుంటే ఇంకో ఆ జాగా ఇంకోటి పట్టుకుంటున్నారు అన్నట్టుగా రకంగా చెప్పాలంటే. ఎలా జరుగుతోంది మేడం? సో అన్ని జరుగుతాయి as the period of individuality approaches. అంటే స్వతసిద్ధత పొందాలి. ప్రతి గ్రూప్ సోల్ కూడా స్వతసిద్ధత పొందాలి కదా. ఆ స్వతసిద్ధత ఆ సమయం ఆసన్నం అవుతున్నప్పుడు ఈచ్ సెపరేట్ ట్రైడ్, ప్రతి ఒక్క విడితనము పొందిన ఒక్కొక్క త్రిభుజ తత్వము బికమ్స్ పొసెస్డ్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎన్వలప్. దాని యొక్క తొడుగుని అది పొందుతోంది, తన సొంతంగా చేసుకుంటోంది. అబ్టైన్ ఫ్రమ్ ద గ్రూప్ సోల్. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ తొడుగులు అంటే? ఒక కామన్ ఆచ్ఛాదన గ్రూప్ సోల్స్ అన్నిటికీ కలిసింది ఒకటి ఉండింది. దాంట్లోంచి అతి తేలికైన పదార్థంని కిందకి లోపలికి డ్రా చేసి ప్రతి త్రిభుజ తత్వము వాటి చుట్టూరా తొడుగును ఏర్పాటు చేసుకున్నాయి. ఇది మనం అంతకు ముందు రెండు వారాల కింద, ఒక వారం కింద చదువుకున్నాం. సో అట్లా ప్రతిదానికి ఒక ఎన్వలప్ ఏర్పడింది, ఒక తొడుగు ఏర్పడింది. ఆ తొడుగుని అవి బాగా సొంతం చేసుకున్నాయి. అండ్ టేక్స్ ఆన్ సక్సెసివ్ ఎంబాడిమెంట్స్ సెపరేట్ ఎంటిటీ. సో ఈ పొసెషన్ తీసుకున్న, ఈ విడితనము పొందిన ట్రైడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ పార్టికల్ కాల తొడుగులు ఏవైతే ఉన్నాయో అవి శరీరాలను పొందుతున్నాయి. అలా ఆ తొడుగును సంపాదించి సొంతం చేసుకున్న విడివిడి త్రిభుజ తత్వాలు శరీరాలను, శరీరాకృతులను దాలుస్తున్నాయి. అంటే అర్థం చేసుకోవాలంటే ఒక కుక్కగానో లేకపోతే ఒక
చిరుతగానో లేదా తోడేళ్లాగానో ఎట్లాగో ఒక రూపం ధరిస్తున్నాయి అవి. కాబట్టి ఆ విడిపడింది కాబట్టి, ఆ గ్రూప్ సోల్ లో ఉన్న తొడుగు విడిపడింది కాబట్టి, విడిపడిన తర్వాత సక్సెసివ్ ఎంబాడిమెంట్స్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ, విడిగా ఒక జీవత్వము లేకపోతే జీవంతో ఉన్న ఒక జీవిగా అవి మారుతున్నాయి, అంటే రూపాలు పొందుతున్నాయి. అంటే కుక్కలాగానో లేకపోతే ఒక కుందేలాగానో లేకపోతే జింకలాగానో అలా అవి పొందుతున్నాయి. ఇవన్నీ రూపాలు నిర్ణయం చేసేది, ఆ నిర్ణయాలు ఈ పర్టికులర్ ట్రైడ్ కి మంచిది అని డిసైడ్ చేసేది దేవతామూర్తులు. సో దట్స్ హౌ ద హోల్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. సక్సెసివ్ ఎంబాడిమెంట్స్ యాజ్ సెపరేట్ ఎంటిటీ, దో స్టిల్ విత్ ఇన్ ది ఎన్వలప్ కేస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అండ్ నరిషింగ్ మొనాడిక్ ఎసెన్స్. వీటన్నిటికీ కూడా ఈ విడితనము పొందినవి, విడితనం పొందకుండా ఆచ్ఛాదన, ఓవరాల్ ఆచ్ఛాదనలో ఉన్న గ్రూప్ సోల్స్ లో ఉన్న వాటికన్నిటికీ కూడా within the enveloping case of protecting and nourishing monadic essence. సో భగవత్ తత్వసారము నుండి ఇవన్నీ రక్షణ పొందుతున్నాయి, పోషింపబడుతున్నాయి. పుట్టుక జరగడం, విడితనపు ఆకారమును పొందుతున్నప్పుడు భగవత్ సారము మొనాడిక్ ఎసెన్స్, ఆ మొనాడిక్ ఎసెన్స్ ద్వారా వాటికి రక్షణ, పోషణ జరుగుతోంది అని చెబుతున్నారు. ఐ సపోజ్ వీ హ్యావ్ understood up to this point. As the period of individuality approaches, each separate triad, ప్రతి విడి తనము పొందిన మూడు గల తత్వము, త్రిభుజ తత్వము, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ప్రాక్టికల్, becomes possessed of its own envelope. అది తన కవర్ ని సొంతం చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చింది దానికి కవర్ అంటే గ్రూప్ సోల్ నుంచి వచ్చింది. ఇది తెలిసిందే. ఆ ప్రతి పెద్ద ఆచ్ఛాదనలోంచి విడివిడిగా ప్రతి ట్రైడ్ పొందాయి. అండ్ టేక్స్ ఆన్ సక్సెసివ్ ఎంబాడిమెంట్స్ యాజ్ సెపరేట్ ఎంటిటీ. తర్వాత అలా తొడుగుని పొందిన తర్వాత మళ్ళీ 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 కొత్త బాడీస్ ని ధరిస్తూ ప్రతి జీవి జీవిస్తోంది. ఎవరు మాట్లాడుతున్నారు? జీవిస్తోంది. దో స్టిల్ విత్ ఇన్ ది ఎన్వలప్ కేస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అండ్ నరిషింగ్ మొనాడిక్ ఎసెన్స్. ఈ ఓవరాల్ గ్రూప్ సోల్స్ లో ఉన్న పెద్ద కవర్ ఏదైతే ఉందో అది మొనాడిక్ ఎసెన్స్ కు సంబంధించినది. ఆ మొనాడిక్ ఎసెన్స్ ద్వారా, అంటే భగవత్ సారము ద్వారా, భగవత్ శక్తి ద్వారా దానికి రక్షణ అలాగే పోషణ జరుగుతోంది ఈ జీవాలకన్నిటికీను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా కాలనీలో ఒక 50-60 డాగ్స్ ఉన్నాయి. ఆ డాగ్స్ కి ఎవరు అన్నం పెడుతున్నట్టుగా కనపడదు. అన్నం పెట్టినా అవి తినవు. ఇప్పుడు మన ఇంట్లో ఒకవేళ అన్నం మిగిలి మేము ఒక ప్లేట్ లో పెట్టి అక్కడ పెట్టామనుకోండి, అవి తినవు. మరి వాటికి పోషణ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాయి అనేది ఆశ్చర్యమే. ఇప్పుడు ఇది చదివిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఈ భగవత్ శక్తి, భగవత్ సారం ఏదైతే ఉందో అలాంటి ద్వారా వాటికి పోషణ అందించబడుతోందేమో. అలాంటి ఊర కుక్కలకు కూడా ఈ భగవత్ శక్తి, భగవత్ సారము వాటికి అందించబడుతోందేమో అని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఈ పర్టికులర్ ట్రైబ్ ఆఫ్ డాగ్స్ ఎవరు పెంచట్లే వాటిని. అవి రోడ్డు మీద తిరుగుతున్నాయి, రాత్రంతా గోలగోల చేస్తుంటాయి. వాటికి ఎవరన్నా ఆహారం అందించి ఆహారం పెడితే అవి తినవు. ఎందుకు తినవు? అన్నం తినవు. మరి ఏం తింటాయో తెలియదు. ఎలా వస్తోంది ఆహారము, ఎక్కడి నుంచి వస్తోంది అంటే ఇది చదివిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఈ ఓవరాల్ గ్రూప్ సోల్ కి ఉండే ప్రొటెక్షన్, నరిషింగ్ ఏదైతే ఉందో వాటి ద్వారా అవి పోషణ పొందుతున్నాయేమో అనిపిస్తోంది. సరే, దిస్ ఈస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ టుడే. దెన్ వీఆర్ మూవింగ్ టు ద సెకండ్ పారాగ్రాఫ్. లార్జ్ నంబర్స్ ఆఫ్ ద హయ్యర్ యానిమల్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డొమిస్టికేషన్. లార్జ్ నంబర్ ఆఫ్ హయ్యర్ యానిమల్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డొమిస్టికేషన్. చాలా జంతువులు ఉన్నాయి, అయితే కొన్నే ఇంట్లో పెంచబడుతున్నాయి, ఇంటి వాతావరణాలలో పెంచబడుతున్నాయి. అలాంటివి మెరుగైన స్థితికి చెందిన జంతువులు అలాంటివి చాలా చాలా ఉన్నాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ హయ్యర్ యానిమల్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డొమిస్టికేషన్ హ్యావ్ రీచ్డ్ ది స్టేజ్. సో చాలా చాలా అవి కూడా చాలానే ఉన్నాయిట. ఫర్ ఎగ్జాంపుల్, గుర్రాన్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు, గుర్రాన్ని వాడుకునే వాళ్ళు ఎద్దుల్ని పెంచేవాళ్ళు ఉంటారు, కుక్కల్ని పెంచేవాళ్ళు ఉంటారు.
అలా వేరే వేరే జంతువుల్ని పెంచుతారు కదా ఇంట్లో, ఇంటి వాతావరణంలో. అలాంటి జంతువుల గురించి ఆవిడ చెబుతోంది. లార్జ్ నంబర్స్ ఆఫ్ హయ్యర్ యానిమల్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డొమెస్టికేషన్ హ్యావ్ రీచ్ దిస్ స్టేజ్. సో వాటికి ఒక స్థితి, ఒక స్టేజ్కి, ఒక దశకి ఇవి చేరాయి. ఎక్కడి నుంచి చేరాయి? మామూలుగా రోడ్డు మీద తిరుగులాడుతున్నవి కొన్నిటికి నెక్స్ట్ జన్మలోనో మంచి మెరుగైన స్థితిలో ఎవరింట్లోనూ చేరాయేమో, ఎవరింటి వాతావరణంలోనూ చేరాయేమో ఈ స్టేజ్కి వచ్చాయని చెబుతాం. అండ్ హ్యావ్ రియలీ బికమ్ సపరేట్ ఇన్కార్నేటింగ్ ఎంటిటీస్. సో నిజంగా సత్యవంతంగా చూస్తే ఏమిటంటే ఈ విడిపడిన ఈ ట్రైడ్స్ ఎన్ని మళ్ళీ పునర్జన్మ పొందేందుకు వీలుగా అలాంటి జీవులుగా ఇవి తయారయ్యాయి, ఆ రూపాంతరం చెందాయి అని చెబుతోంది. సో చాలా సంఖ్యలో ఇంట్లో పెంచబడే పెంపుడు జంతువులు మెరుగైన జంతువుల రాశిలో ఉన్నవి. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే కుక్క, గుర్రము, ఏనుగ, ఎద్దులు ఇలాంటివి. అవి మళ్ళీ మరణం తర్వాత అంతకు ముందు కన్నా మెరుగైన శరీరాలను పునర్జన్మ ద్వారా పొందుతున్నాయి. ఇది జరుగుతున్న విషయం. మామూలుగా ఎవరూ కేర్ చేయకుండా ఉండే కొన్ని జంతువులు ఉన్నాయి, వాటికి కూడా భగవత్ సారమే అందిస్తోంది అని చెప్పి ఈ డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఏవైతే ఇంటి వాతావరణంలో పెరుగుతున్నాయో ఈ భగవత్ శక్తితో పాటు ఈ పెంచే వ్యక్తి కూడా దానికి ఆహారాన్ని అందిస్తున్నాడు. కాబట్టి ఈ దశకి చేరిన ఇలాంటి జీవులు చాలా సంఖ్యలో ఉన్నాయి. చాలా సంఖ్యలో ఇంట్లో పెంచబడే పెంపుడు జంతువులు, మెరుగైన స్థితికి చెందిన జంతువులు, ఉదాహరణ కుక్క, గుర్రము, ఏనుగ, ఎద్దులు, ఇంకా చాలా ఉన్నాయి, ఒంటె ఇలాంటివి. అవి పుట్టి పెరిగి మరణం తర్వాత అంతకు ముందు కన్నా మెరుగైన శరీరాకృతులను, అంటే కుక్క పుట్టింది ఇంకో మెరుగైన జంతువుగా పుట్టిందేమో, అలాగే ఎద్దుగా పుట్టింది ఇంకా మెరుగైన జంతువుగా పుట్టిందేమో. అయితే బేసిక్ మ్యాటర్ విచ్ ఇస్ దేర్ ఇన్ అన్ ఆక్స్ అండ్ ఇన్ అ మ్యాన్ ఇస్ సేమ్ ఉంటుంది మేడం బ్లావెట్స్కి. ఒక ఎద్దులో ఉండే పదార్థము అలాగే మనిషిలో ఉండే పదార్థము కూడా ఒకటే రకంగా ఉంది అని చెబుతుంది మేడం బ్లావెట్స్కి. సో అవి మనం ఊరికే వెనకాల గుర్తుపెట్టుకోవడానికి. సో ఇవి పునర్జన్మ పొందుతున్నాయి అని చెబుతోంది మేడం యానీ బెసెంట్. లార్జ్ నంబర్స్ ఆఫ్ హైయర్ యానిమల్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డొమెస్టికేషన్ హ్యావ్ రీచ్డ్ దిస్ స్టేజ్ అండ్ హ్యావ్ రియలీ బికమ్ సెపరేట్ రీఇన్కార్నేటింగ్ ఎంటిటీస్. పునర్జన్మకి నోచుకున్న జీవులుగా ఇవి మారుతున్నాయి, రూపాంతరం చెందుతున్నాయి. ఆల్దో నాట్ యాజ్ ఎట్ పొసెసింగ్ ఎ కాజల్ బాడీ. అయితే వీటికి కారణ శరీరాలు లేవు. ఇంట్లో పెరిగిన జంతువులకి కానీ, బయట పెరుగుతున్న జంతువులు, అరణ్యంలో పెరుగుతున్న జంతువులకు కానీ కాజల్ బాడీ అనేది లేదు, కారణ శరీరం అనేది లేదు. కారణ శరీరంలో ఎక్స్పీరియన్స్ అన్ని స్టోర్ చేసి అవి మనం చదువుకున్నాం కీటు థియాసఫీలో. అలాంటి కారణ శరీరం లేదు. ద మార్క్ ఆఫ్ వాట్ ఈస్ యూజువలీ కాల్డ్ ఇండివిజువలైజేషన్. ఒకవేళ స్వతసిద్ధత పొందాయి అని చెప్పడానికి నార్మల్ గా ఏం చెబుతామంటే కారణ శరీరం ఉంది కాబట్టి స్వతసిద్ధత పొందింది అని చెప్తాము. అయితే ఈ యానిమల్స్ కూడా ఇండివిజువల్ గా ఒక కుక్క రెండో కుక్క విడివిడిగా ఉన్నాయి, అలాగే ఒక ఏనుగా ఇంకో ఏనుగా విడితనంతో ఉన్నాయి. అలా విడితనంతో మనకు కనిపిస్తున్నా కూడా వీటికి కారణ శరీరాలు లేవు. కారణ శరీరం దేనికి సంకేతం? స్వతసిద్ధతకి సంకేతం. అయితే జంతు సామ్రాజ్యంలో స్వతసిద్ధత పొందిన యానిమల్స్ కూడా వాటికి కారణ శరీరము లేదు. రైట్? సో డెఫినెట్ గా ఒకసారి ఒక డొమెస్టికేటెడ్ యానిమల్ గా జీవించినది పుట్టి పెరిగిన తర్వాత, ఒకవేళ మరణం సంభవిస్తే మరణించిన తర్వాత దానికన్నా ముందు జీవితం కన్నా మెరుగైన శరీరాలను మెరుగైన జాతుల్లోకి పుట్టాయేమో యానిమల్స్. ఇలా పుట్టినా కూడా వాటికి కారణ శరీరం అయితే లేదు, నిర్మాణం అవటం లేదు. స్వతసిద్ధత పొందిన జీవులకి కారణ శరీరం ఏర్పడడం ఒక సంకేతం. అలా ఇవి విడిగా కనిపిస్తున్నా కూడా వీటికి కారణ శరీరం లేదు అనే విషయం గుర్తించాలి అని చెప్తున్నారు యానీ బెసెంట్.
ఈ జంతువు మెరుగైన ఇంట్లో పెంచబడే జంతువులకి కారణ శరీరం ఏర్పడటం లేదు అని ఎందుకు చెప్పారంటే, జంతువులన్నీ జంతు సామ్రాజ్యం చెందినవన్నిటికీ గ్రూప్ సోలే ఉంది. ఒకవేళ బెటర్ స్టేట్ లో జీవిస్తున్న కుక్క ఉన్నా కూడా, ఒక బంజారా హిల్స్ లో ఎవరింట్లోనో ఉంటున్న కుక్క ఉన్నా కూడా, దానికి కూడా విడిపడిన ఆత్మ లేదు, సమూహాత్మలో భాగమై ఉంది. సమూహాత్మ యొక్క తొడుగే వాటి కారణ శరీరంగా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే దాని యొక్క మూడో పొర ప్రతి కవర్కి అంటే పర్మనెంట్ ఆటం కొన్న కవరు, గ్రూప్ సోల్ కొన్న కవరు, అలా ప్రతి కవర్కి, ప్రతి తొడుక్కి 3 పొరలు ఉన్నాయి. ఏమిటా 3 పొరలు? భౌతిక, ఆస్ట్రల్, కామ, మానసిక పొరలు ఉన్నాయి అని. ఇది వల్ల మనం చదువుకున్నాం, ప్రతిదానికి 3 పొరలు ఉన్నాయని. కాబట్టి ఈ 3వ పొర ఏదైతే ఉందో, ఆ 3వ పొర ఈ అతి దగ్గరగా, అంటే లోపల ఫిజికల్, దానిపైన ఆస్ట్రల్, దానిపైన మెంటల్, అలా అనుకున్నా, లేకపోతే ఇలా చూసినా కూడా ఫిజికల్ లోపల ఆస్ట్రల్ మనలో ఎలా ఉందో, ఫిజికల్ లోపల ఆస్ట్రల్ లోపల మానసికం. సో the envelope derived from the group soul serves the purpose of a causal body. సో ఈ తొడుగు ఏదైతే ఉందో గ్రూప్ సోల్ చుట్టూరా ఉన్నది, అదే కారణ శరీరముగా జంతు సామ్రాజ్యానికి పనిచేస్తోంది అని చెప్పిన తర్వాత, బట్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ద థర్డ్ లేయర్ యాజ్ ప్రీవియస్లీ ఇండికేటెడ్ అండ్ ఈస్ దేర్ ఫోర్ కంపోజ్డ్ ఆఫ్ మాలిక్యూల్స్ derived from the fourth grade of mental matter. So envelope derived from this group soul serves the purpose of causal body. అక్కడ కామానే ఉంది. అది చెప్పిన తర్వాత ఏముంటుందంటే, కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ద థర్డ్ లేయర్, 3వ లేయర్ ఏదైతే భౌతిక, కామ రకపు, అలాగే మానసిక ఏదైతే పొర ఉందో, ఇంతకు ముందే మనం చదువుకున్నాం కదా, ప్రీవియస్లీ మేము చెప్పుకున్నాం కదా అంటున్నారు. అండ్ ఈస్ దేర్ ఫోర్ కంపోజ్డ్ ఆఫ్ మాలిక్యూల్స్ derived from the 4th grade of mental matter. 4వ పరితరములో ఉండే మెంటల్ మ్యాటర్ కి సంబంధించిన పొర అది అక్కడ ఏర్పడింది అని చెబుతున్నారు. సో అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. గ్రూప్ సోల్ యానిమల్ కి లేదు, ఏ యానిమల్ కి కూడా లేదు, డొమెస్టికేటెడ్ యానిమల్స్ కు లేవు, బయట ఉంటున్న యానిమల్స్ కూడా లేదు. అయితే ఈ గ్రూప్ సోల్ కు ఉండే ఆచ్ఛాదనే కాజల్ బాడీ లాగా పనిచేస్తోంది అని చెప్పిన తర్వాత ఏం చెప్పింది, consists only of the third layer as previously indicated and is therefore composed of molecules derived from the 4th grade of mental matter. మానసిక పదార్థం యొక్క 4వ రకముతో చెందిన కణములతో కూడిన, అలా దానికి 3వ పొరగా ఏర్పడి ఉన్నది. That which corresponds to the coarser ether of the physical plane. దానికి సంబంధం దేంతో ఉంది అంటే, ఇప్పుడు 4వ ప్లేన్ లో అక్కడ ఉన్నదానికి ఇక్కడ దళసరితనము పొందిన భౌతిక తలములో ఉన్న ఆకాశతత్వముతో ఉన్న ఆ ప్లేన్ కి సంబంధం ఉంది అని చెబుతాం. సో ఒక కాగితం మీద 7 వేసి మడుస్తే ఆ 5 వెళ్ళి ఎక్కడ తగులుతుందో, ఆ 4వది వెళ్ళి ఈథర్ ఆఫ్ ద ఫిజికల్ ప్లేన్ లో 7 ఉన్నాయి కదా, ఆ 7లో ఈథర్ దగ్గరికి వచ్చి తగ్గుతుంది అనమాట. అది ఆ 4వ మెంటల్ పార్టికల్స్ తో ఏర్పాటు చేయబడిన పొర ఒక కాగితం మీద ఎన్ని 49 రాస్తే మడిచినప్పుడు ఆ మెంటల్ పార్టికల్ పొర వచ్చి భౌతిక తలములో ఉండే ఈథర్ అని ఎక్కడ వస్తుందో, అంటే కింద ఘనము, వాయువు ఇవన్నీ లిక్విడ్ అవన్నీ దాటిన తర్వాత ఈథర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ దాన్ని పోల్చవచ్చు, దానితో సంబంధం ఉంది అని చెబుతున్నారు. సో సరైన భౌతిక తలంలో చూస్తే దళసరితనంతో ఉన్న ఆకాశం, ఈథరిక్ లో కూడా మళ్ళీ 3 ఉంటాయి కాబట్టి దాంట్లో దళసరి దాంతో ఉంటుంది, దాంతో సంబంధం ఉంది అని చెప్తున్నారు. సో ఐ సపోజ్ యు గాట్ ఇట్. మెంటల్ పార్టికల్ తో ఏర్పడిన పొర, దానికి సంబంధం ఏంటంటే ఫిజికల్ ప్లేన్ లో చూస్తే మళ్ళీ 7 సబ్ ప్లేన్స్ ఉన్నాయి కాబట్టి 7వ సబ్ ప్లేన్ లో ఈథర్, దళసరి పొరగా ఉన్న ఈథర్ కి అక్కడ మెంటల్ పార్టికల్ 4th ప్లేన్ లో 4th మ్యాటర్ తో ఉన్న ఆ పొరకి సంబంధం ఉంది అని చెప్పింది. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ కెన్, ఇప్పుడు వెనకాల మనం ఉన్న
ఆ డ్రాయింగ్ గనక మనం ముందరకుంటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్లేన్ లో ఎన్ని సబ్ ప్లేన్స్ ఉన్నాయనేది డెఫినెట్ గా మనకు గుర్తుంది. కాబట్టి లేకపోతే ఒకసారి టెక్స్ట్ బుక్ లో వెనక్కి వెళ్ళి ఆ డ్రాయింగ్ చూస్తాం అంతే. రైట్, కరెస్పాండ్స్ టు ద కోర్సెస్ట్ ఈథర్ ఆఫ్ ద ఫిజికల్ ప్లేన్. అతి దళసరి తనపు ఈథర్ సబ్ ప్లేన్ లో భౌతిక పరిసరంలో ఉండే సబ్ ప్లేన్ కి ఈథర్ లో ఉండే దళసరితనానికి అక్కడ పైన చెప్పిన మెంటల్ పార్టికల్ తో ఏర్పడిన మెంటల్ మ్యాటర్ తో ఏర్పడిన పొరకి సంబంధం ఉంది అని చెప్పింది ఆ మేడం. నౌ ఫాలోయింగ్ ది ఎనాలజీ ఈ ఉదాహరణ ముందు కొనసాగిస్తే ఏమొస్తుందో చెబుతోంది. ఫాలోయింగ్ ది ఎనాలజీ ఆఫ్ హ్యూమన్ యాంటీనేటల్ లైఫ్. మానవ పుట్టిన తర్వాత జరిగే ఆ జీవిత క్రమాన్ని గనక మనం పరిశీలిస్తే, యాంటీనేటల్ లైఫ్, ప్రీనేటల్ అంటే పుట్టక ముందు, యాంటీనేటల్ అంటే పుట్టిన తర్వాత. సో ఫాలోయింగ్ ది ఎనాలజీ ఆఫ్ హ్యూమన్ యాంటీనేటల్ లైఫ్, మానవ జీవితంలో పుట్టుదల తర్వాత జీవితాన్ని గనక మనం ఉదాహరణగా తీసుకుంటే, we see that this stage corresponds with its last 2 months. 8-9వ నెలతో సంబంధము అంటోంది. 9 నెలలు నార్మల్ గా తల్లి గర్భంలో ఆ శిశువు ఉంటుంది కదా, 7 కాకుండా 8-9 నెలలకి సంబంధం ఉంది మనం పైన చెప్పుకున్న విషయము అని చెబుతోంది. ఫాలోయింగ్ ది ఎనాలజీ ఆఫ్ హ్యూమన్ యాంటీనేటల్ లైఫ్, మానవుడు పుట్టిన తర్వాత అలాగే యాంటీనేటల్, we see this stage corresponds with its last 2 months. చివరి 2 నెలలు గర్భంలో ఉన్నప్పుడు, ప్రీనేటల్ లైఫ్, గర్భంలో ఉన్నప్పుడు చివరి 2 నెలలు ఏ ఉంటాయో దానితో సంబంధం ఉంది అని చెబుతోంది. A 7 months babe may be born and may survive. 7 నెలలకే ఒక శిశువు జన్మించవచ్చు, జీవించవచ్చు. But it will be stronger, healthier and more vigorous if it profits for yet another 2 months by its mother's shielding and nourishing life. So 7 నెలలకి పుట్టే బేబీ కూడా జీవించవచ్చు. కొంతమంది 7 నెలలకే పుడతారు కదా, అందుకని చెబుతోంది అలాంటి వాళ్ళు కూడా సర్వైవ్ అవుతారు. అయితే ఆ చివరి 2 నెలలు తల్లి గర్భంలో ఉండడం వల్ల, తల్లి గర్భమే ఒక కవచంగా ఏర్పడడం వల్ల, తల్లి ద్వారా పోషణ పొందడం వల్ల ఆ శిశువు చాలా బలవత్తరంగా రూపొందుతోంది, శక్తివంతంగా రూపొందుతోంది, అలాగే ఆరోగ్యవంతంగా కూడా ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి దీన్ని కంపేర్ చేసింది పై దాంతో. సో ఏ హ్యూమన్ ఎనాలజీ ఆఫ్ హ్యూమన్ యాంటీనేటల్ లైఫ్, we see that this stage corresponds with its last 2 months. A 7 months babe may be born and may survive, but it will be stronger, healthier and more vigorous if it profits for yet another 2 months by its mother's shielding and nourishing life. So 7 నెలలకి పుట్టిన పిల్లాడి కన్నా 9 నెలలు మదర్ గర్భంలో ఉండి ఎదిగి పోషణ పొంది రక్షణ పొందిన శిశువు ఆరోగ్యకరంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, బలవత్తరంగా ఉంటుంది అని చెప్పింది. ఇఫ్ ఇట్ ప్రాఫిట్స్ ఫర్ అనదర్ 2 months బై ఇట్స్ మదర్ షీల్డింగ్ అండ్ నరిషింగ్ లైఫ్. అది 7 నెలలకి పుట్టినా కూడా పుట్టచ్చు, అది కూడా సర్వైవ్ అవ్వచ్చు. అయితే 9 నెలలు ఉన్నందువల్ల ఎక్కువ స్ట్రెంగ్త్, ఎక్కువ శక్తి, ఎక్కువ ఆరోగ్యం పొందుతుంది అని చెప్పింది. సో ఈజ్ ఇట్ బెటర్ ఫర్ ద నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఈగో దట్ ఇట్ షుడ్ నాట్ టూ హేస్టిలీ బర్స్ట్ ది ఎన్వలప్ ఆఫ్ ద గ్రూప్ సోల్? So, is it better for the normal development of the ego that it should not too hastily burst the envelope of the group soul? So, ఈ గ్రూప్ సోల్ కున్న ఆచ్ఛాదనని త్వరపడి తొందరగా ఛేదించడం మంచిది కాదేమో. సో ఈజ్ ఇట్ బెటర్ అంటే మామూలు స్థితి కన్నా మెరుగైన స్థితిలో ఉంటా ఆ డెవలప్మెంట్ సాధించవచ్చేమో అంటున్నారు. సో ఈజ్ ఇట్ బెటర్ ఫర్ ద నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఈగో? ఈగో అంటే ఆత్మబుద్ధి మనసు. ఆత్మబుద్ధి మనసు సరిగ్గా ఎదగాలంటే, సాధారణ రీతిలో ఎదగాలంటే, మెరుగైన రీతిలో ఎదగాలంటే
ఈ గ్రూప్ సోల్ ని ఛేదించుకుని తొందరగా ఛేదించుకొని త్వరితగతిన ఏదో రకంగా బయటపడిపోవడం కరెక్ట్ కాదేమో కదా అంటుంది ఆవిడ. సో మానవ శరీరంలో చూస్తే ఎగ్జాంపుల్ చెప్పింది. చెప్పిన తర్వాత మామూలుగా ఎదుగుదలకు నోచుకోవాలంటే సమూహాత్మ కవర్ని తొందరపడి ఛేదించకూడదు, ఛేదించుకొని బయటికి రాకూడదు అనే ఒక సూచన ఆవిడ చెబుతోంది. ఎందుకు? ఇట్ ఈస్ బెటర్ టు సర్వ్ యువర్ పీరియడ్ వేర్ ఎవర్ యువర్ రిక్వైర్డ్ టు. 7 నెలలకే బయటకు చేయకుండా 9 నెలల దాకా ఉంటేనే సరి అయిన పద్ధతి. అప్పుడే అది సరిగ్గా బయటికి రావడం అవుతుంది, ఆ గ్రూప్ సోల్ ని ఛేదించుకుని రావడం అవుతుంది. కాబట్టి సో ఈజ్ ఇట్ బెటర్ ఫర్ ది నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఈగో దట్ ఇట్ షుడ్ నాట్ టూ హేస్టిలీ, అతి తొందరపడి అతి త్వరగా దాన్ని ఎట్లాగైనా సరే బర్స్ట్ అంటే ఛేదించుకొని ఆ కవర్ ని ఛేదించుకొని గ్రూప్ సోల్ కవర్ ని ఛేదించుకొని పుట్టడం మంచిదా అని అడుగుతోంది. మంచిది కాదు అని దాని అర్థం. బట్ షుడ్ స్టిల్ అబ్జార్బ్ లైఫ్ త్రూ ఇట్. అలా వచ్చినా కూడా జీవితాన్ని జీవతత్వాన్ని పొందుతోంది. అండ్ strengthen from its constituents the finest part of its own mental body. సో ఆ భాగాలన్నీ మామూలుగా ఎదుగుదలకి సాధారణమైన అందమైన ఎదుగుదలకు నోచుకోవాలంటే సమూహాత్మ కవర్లోంచి తొందరపడి ఛేదించి బయటికి రాకూడదు. జీవత్వాన్ని ఆ తొలుగు ద్వారానే పొందాలి. తద్వారా అంటే ఆ 2 నెలలు కూడా లోపలే ఉండి పొందాలి. జీవత్వాన్ని తొలుగు ద్వారానే పొందాలి. తద్వారా తన మానసిక శరీరం యొక్క అంటే సూక్ష్మతతోనున్న మానసిక శరీరము తగినంత బలపడుతుంది అని చెబుతున్నారు. సో మానసిక శరీరం సరిగ్గా ఏర్పడాలి అంటే, మెంటల్ బాడీ సరిగ్గా ఏర్పడాలంటే త్వరితగతిన అది బయటికి రాకూడదు. 7 నెలలు బయటకు వస్తే అంత ఆరోగ్యవంతమైన మానసిక శరీరము కలగదేమో. సో మానసిక స్థితి బాగా ఏర్పడాలి అంటే కంప్లీట్ పీరియడ్, ఎంతైతే పీరియడ్ లోపల ఉండాలో అంత పీరియడ్ లోపల ఉండి అప్పుడు బయటకు వస్తే తొందరపడి ఆచ్ఛేదన తిరిగించుకొని బయటకు వచ్చిన వాడితో కంపేర్ చేస్తే మామూలుగా సాధారణంగా 9 నెలలు లోపల ఉండి బయటకు వచ్చిన వాడు ఆరోగ్యవంతంగా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడు, శక్తి పొంది ఉన్నాడు. అంతేకాకుండా వారి మానసిక శరీరం కూడా బాగా ఏర్పడుతోంది. ముందర వచ్చేవాడి మానసిక శరీరము అంత సరిగ్గా ఏర్పడదేమో అనే ఒక థాట్ మనకి అందిస్తున్నారు. ఇదంతా కూడా ఆత్మబుద్ధి మనస్సు ఎదుగుదలకు కూడా లింక్ అయి ఉంది. సో ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఈగో దట్ ఇట్ షుడ్ నాట్ టూ హేస్టిలీ బర్స్ట్ ద ఎన్వలప్ ఆఫ్ ద గ్రూప్ సోల్ బట్ షుడ్ స్టిల్ అబ్జార్బ్ లైఫ్ త్రూ ఇట్. ఆ గ్రూప్ సోల్ ద్వారానే పొందడము, లైఫ్ యొక్క సారాన్ని పొందడం ఇంపార్టెంట్. చివరి 2 నెలలు కూడా లోపల ఉండి అండ్ స్ట్రెంగ్థెన్ ఫ్రమ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్స్ ద ఫైనెస్ట్ పార్ట్ ఆఫ్ ద మెంటల్ బాడీ. తద్వారా శక్తిని పొందొచ్చు. ఫైనెస్ట్ పార్ట్ ఆఫ్ ఓన్ మెంటల్ బాడీ, ప్రతి ఒక్క మానసిక శరీరాన్ని తగినంతగా దాన్ని బలవత్తరము చేయవచ్చు. రైట్? when that body has reached its limit of growth, under the shielded conditions, ఈ రక్షణ పొందిన విధంలో ఈ పరిస్థితులలో అది ఎదుగుదల ఎంత దాకా సాధించాలో అంత దాకా సాధించిన తర్వాత when that body has reached its limit, అంటే దాని యొక్క ఏదైతే ఔటర్ లిమిట్ ఉందో ఆ లిమిట్ ని ఎదుగుదలకి ఎంతైతే నిర్ణయించబడిందో ఆ ఎదుగుదల ఆ స్టేజ్ ని టచ్ చేసిన తర్వాత when that body has reached its limit of growth under the shielded conditions, the envelope disintegrates into finer molecules of the subplane above it. So అప్పుడు రక్షణలో తగినంత ఎదుగుదల సాధిస్తున్నప్పుడు, ఎంత దాకా సాధించాలో అంత దాకా ఎదుగుదల సాధించినప్పుడు ఆ తొడుగు అతి సూక్ష్మ రకములైన కణములుగా విడగొట్టబడి మానసిక 5వ పరితలానికి సంబంధించినవిగా రూపొందుతాయి. అక్కడి నుంచి కూడా 6, 7 అక్కడ అది కాజల్ బాడీగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ 4వ స్టేజ్ లో ఉండే 4వ మెంటల్ స్టేట్ లో ఉండే మెంటల్ ప్లేన్స్ పదార్థంతో చేరినవి తగినంత పీరియడ్ లోపల ఉన్నందువల్ల, 9 నెలలు శిశువు లోపల ఉన్నందువల్ల సరిగ్గా ఎదిగి ఈగో బాగా ఫార్మ్ అయ్యి, ఆత్మబుద్ధి మనసు బాగా ఫార్మ్ అయ్యి
మానసిక శరీరం అతి బలవత్తరంగా ఎంత బలం చేకూరాలో అంత బలము చేకూర్చుకొని అప్పుడు ఎంత దాకా ఎదుగుదల సాధించాలో అంత దాకా ఎదుగుదల సాధించిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఈ కవర్ ఏదైతే ఉందో, ఎన్వలప్ ఏదైతే ఉందో అది డిసింటిగ్రేట్ అయిపోతుంది, విచ్ఛిన్నం అవుతుంది. విచ్ఛిన్నం అయిపోయి ఫైనల్ మాలిక్యూల్స్ గా తయారవుతుంది. ఆ ఫైనల్ మాలిక్యూల్స్ అంటే కణములుగా తయారవుతుంది. అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? సబ్ ప్లేన్ అబౌవ్ ఇట్ అండ్ బికమ్స్ యాజ్ అబౌవ్ సెట్ పార్ట్ ఆఫ్ ది కాజల్ బాడీ. పార్ట్ ఆఫ్ ద కాజల్ బాడీ. సో 5వ ప్లేన్ లో, 6వ ప్లేన్ లో, 7వ ప్లేన్ లో ఉండే కణముల ద్వారా అనిపిస్తుంది ఏం చెబుతుందంటే ది హైయెస్ట్ ప్లేన్ ఆఫ్ ద మెంటల్ ఈజ్ ది కాజల్ బాడీ ఏం చెబుతుంది ఆవిడ దాంట్లో. బట్ హెచ్పి బ్లావర్స్ కి వేరే రకంగా చెప్పింది. అది ఎక్కడ మనం కన్సిడర్ చేయొద్దు, ఈవిడ చెప్పిందే పట్టుకుందాం. 5వ ప్లేను, 6వ ప్లేన్ లో, 7వ ప్లేన్ ఇంకా సూక్ష్మత పెరిగిన తర్వాత కంప్లీట్ గా కాజల్ బాడీ ఫార్మ్ అవుతుంది. సో డిసింటిగ్రేట్ అయిపోతుంది అంటారు. ఇప్పుడు యానిమల్ గనక డెలివరీ చేస్తున్నప్పుడు చూస్తే దూడ చుట్టూలా ఒక పొర ఉంటుంది. ఒక ఫిల్మ్ లాంటి పొర ఏర్పడుతుంది. నేను నా చిన్నప్పుడు మా ఇంట్లో గేదె ఈనితే చూసా. ఆ గేదె ఈనినప్పుడు ఆ దూడ చుట్టూ దూడగా బయటపడలే, దూడ చుట్టూ ఒక కవర్ ఉంది. ఆ కవర్ ని ప్రయత్నపూర్వకంగా దాన్ని తీసేస్తే అప్పుడు దూడ బయటకు వచ్చింది. సో ఆ కవరే డిసింటిగ్రేట్ అయిపోయి మట్టిలో కలిసిపోయి ఎగిరిపోయి ఇంకా పైకి చేరుతుంది అనమాట. సిమిలర్ థింగ్ హ్యాపెన్స్ టు ది హ్యూమన్ డెలివరీ ఆల్సో. హ్యూమన్ డెలివరీలో కూడా అదే జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ ఇస్ కంటిన్యూడ్ ఈవెన్ ది హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీలో మనకి తెలియకుండా కొన్ని పొరల యొక్క భాగములు 1-2 రోజుల శిశువుని కనుక మీరు గమనిస్తే ఆ కొద్ది పొరలు ఆ శిశువు మీద కనిపిస్తూ ఉంటాయి. ఒక చిన్న స్కిన్ లేయర్ లాగా కనిపిస్తుంటాయి. మేజర్ పోర్షన్ ఆఫ్ ద లేయర్ బయటికి డెలివరీ చేయబడి అది డిసింటిగ్రేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ షీ ఈస్ రెఫరింగ్ టు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హౌ ద హోల్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి ఇలా కాజల్ బాడీ ఫామ్ అవుతోంది అని చెప్పింది. కాబట్టి 7 నెలలకే ఏర్పడ్డ శిశువు అంత హెల్దీగా ఉండడు, అంత ఆరోగ్యవంతంగా ఉండడు. అయితే చివరి 2 నెలలు కూడా అమ్మ ప్రొటెక్షన్ లో, అమ్మ పోషణలో ఉన్న ఒక శిశువు అతి బలవత్తరంగా, అతి శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా పుడుతున్నాడు. కాబట్టి అలా జన్మించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ చివరి 2 నెలలు కూడా అమ్మ గర్భంలో పెరిగితేనే శిశువు బలవర్ధకంగా పోషణ కూడా పొంది శక్తితో పుట్టడానికి అవకాశం ఉంది. అంతేకాదు ఆ ఈగో బాగా డెవలప్ అవుతుంది. ఈగో అంటే ఆత్మబుద్ధి, మనసు అనేది బాగా డెవలప్ అవుతుంది. మానసిక ఎదుగుదల సరిగ్గా లేకుండా పుట్టకుండా ఉండాలంటే 9 నెలలు కంప్లీట్ అయిన తర్వాత పుడితేనే మానసిక ఎదుగుదల కూడా సక్రమంగా జరుగుతుంది. ఒకవేళ తొందరగా ఛేదించుకుని బయటకు వచ్చేస్తే అప్పుడు మానసిక ఎదుగుదల సరిగ్గా ఉండదేమో అనే సజెషన్ ఇచ్చింది ఆవిడ. కాబట్టి ఛేదించకూడదు ఆ కవర్ని, సమూహాత్మక కవర్ని. తొందరపడి అది ఎవరు వాళ్ళంతా వాళ్ళు కావాల్సిగా ఛేదించుకుని బయటికి రాకూడదు ఆ లైఫ్ ప్యాటర్న్ అంటోంది. సో జీవత్వాన్ని, జీవసారాన్ని ఆ తొలుగు ద్వారానే పొందాలి. తద్వారా తన మానసిక శరీరం యొక్క అంటే సూక్ష్మతతో ఉన్న మానసిక శరీరము తగినంత బలపడుతుంది. ఆ భాగాలన్నీ, ఆ కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్ అన్ని మానసిక శరీరాన్ని తయారు చేయడంలో అతి బలవత్తరమైన రోల్ ని పోషిస్తాయి, పాత్రని వహిస్తాయి. ఎప్పుడైతే శరీరం రక్షణలో ఉండగా రక్షణతో తగినంత ఎదుగుదల సాధిస్తుందో ఆ తొడుగు అతి సూక్ష్మ రకములైన తొడుగు యొక్క అతి సూక్ష్మ రకములైన కణములు విడిపోయి డెలివరీ తర్వాత మానసిక 5వ పరితలానికి సంబంధించినవిగా చేరిపోతాయి, రూపొందుతాయి. సో ఆ ఫైనల్ పార్టికల్స్ ద్వారా కొంత మేరకు కాజల్ బాడీ తయారవుతుంది అని చెబుతున్నారు. సో పార్ట్ ఆఫ్ ద కాజల్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ డిసింటిగ్రేటెడ్ ఫ్రమ్ ది కవర్. ఇంకా 6వ ప్లేన్ లో, ఇంకా 7వ ప్లేన్ లో కూడా మెటీరియల్ ని సంతరించుకొని పూర్తి కాజల్ బాడీ ఫార్మ్ అవుతుంది. సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ వి హ్యావ్ noted from what Madam Annie Besant has talked about human delivery, how animal also graduates, how animal moves from wilderness to domestication,
డొమెస్టికేషన్ లో కూడా వెళ్ళినప్పుడు కూడా ఇంకా బెటర్ యానిమల్ గా రూపాంతరం అది జరుగుతుంది. రీఇన్కార్నేషన్ వాటికి కూడా ఉంది. ఇవన్నీ చెప్పింది ఆవిడ. తర్వాత ఇట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్ that has sometimes caused occultists to warn people who are very fond of animals not to be exaggerated in their affection. So ఇవన్నీ తెలిసినందువల్ల, ఈ జ్ఞానం మనకి అందినందువల్ల గుప్త శాస్త్రజ్ఞులు ఏం చెబుతున్నారంటే, మనం పెంచే జంతువులతో అతి ప్రేమని, అతి దగ్గరతనాన్ని ప్రదర్శించకూడదు. ఎఫెక్షన్ కమ్స్ బికాస్ దాన్ని పట్టుకుని కావలించుకోవడం, దాన్ని పట్టుకుని మీద ఎక్కించుకోవడం, ఇలాంటివన్నీ చేయకూడదు అని చెబుతున్నారు గుప్త శాస్త్రజ్ఞులు. ఇవన్నీ ఈ నాలెడ్జ్ అంతా తెలిసినందువల్ల, ఈ జ్ఞానం మనకు అందించబడినందువల్ల. ఇంతేకాకుండా గుప్త శాస్త్రజ్ఞులు కూడా ఏం చెబుతున్నారంటే, మనం పెంచే జంతువులతో అతి ప్రేమను ప్రదర్శించరాదు. తెలివి తక్కువతనంతో ఆ జంతువులతో వ్యవహరించకూడదు. అది కూడా చెప్పింది. సో ఎగ్జాజరేటెడ్ ఇన్ దిర్ ఎఫెక్షన్ నాట్ టు షో ఇట్ ఇన్ అన్వైజ్ వేస్. సో తెలివి తక్కువతనంతో దాంతో వ్యవహరించకూడదు. మన సొసైటీకి సంబంధించిన ఒక చాలా ఇంపార్టెంట్ పోస్ట్ లో ఉన్న ఒక మేడము కుక్క పిల్లని మెడ మీద పెట్టుకుంది, అంటే భుజం మీదకి ఎక్కించుకుంది. అది ఆ స్టేజ్ దానికి తెలియదు. అలా కింద ఏదో తిరగడం తెలుసు, కానీ ఆ భుజం మీద ఎక్కించేప్పటికి ఆ మెడని కొరికింది. అది మెడని కొరికింది, యాక్చువల్ గా నాకడం కాదు, కొరికింది. కొరికేటప్పటికి ఆవిడ 1-2 రోజులు ఇంజెక్షన్ తీసుకుంది, తర్వాత ఇంజెక్షన్ తీసుకోలేదు. ఆ రోజులో 14 ఇంజెక్షన్స్ ఉండేవి. షీఈ్ అ ఫారినర్ బై నేమ్ జీన్ రేమండ్. ఆవిడ ఏం చేసింది, ఈ రికార్డింగ్ సెక్రటరీగా ఉండేది. ఇప్పుడు నా ఇంటర్నెట్ సెక్రటరీ అంటున్నాం అదే పోస్ట్ ని. ఆ రికార్డింగ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆ కుక్కని ముద్దాడుతూ భుజం మీదకి ఎక్కించుకుంది. భుజం మీద ఎక్కించుకుంటే అది కరిచినప్పుడు షీ గాట్ ర్యాబీస్ వచ్చి సేవ్ చేయలేకపోయారు. ఎంత ఇంపార్టెంట్ డాక్టర్స్ సిటీలో ఉన్న వాళ్ళు వచ్చినా కూడా ఆవిడని విడిగా పెట్టారు. విడిగా పెట్టిన తర్వాత ఆవిడ మరణించింది. సో దిస్ ఈస్ అన్వైజ్ వే ఆఫ్ fondling the animal. So it is the knowledge of these facts that has sometimes caused occultists to warn people who are very fond of animals not to be exaggerated in their affection, not to show it in unwise ways. So ఈ జ్ఞానం మనకు అందించబడినందువల్ల గుప్త శాస్త్రజ్ఞులు కూడా మనకి ఏం చెబుతున్నారంటే, మనం పెంచే జంతువులతో అతి ప్రేమను ప్రదర్శించకూడదు, తెలివి తక్కువతనంతో ఆ జంతువులతో వ్యవహరించకూడదు. రైట్. The growth of the animal may be unhealthily forced and its birth into individuality be hastened out of due time. అలా ఒకవేళ మన ఎక్కువ మన ప్రభావం వాటి మీద చూపించినప్పుడు అనవసరంగా త్వరితంగా ఎదిగే విధానం దానికి ఏర్పడుతుంది, ఆ యానిమల్ కి ఏర్పడుతుంది. అనవసరంగా త్వరితంగా ఎదిగే విధానం ఆ యానిమల్ కి ఏర్పడుతుంది. కాబట్టి అది మనం చేయకూడదు అని. వీ షుడ్ నాట్ డూ దట్, వీ షుడ్ నాట్ కాంట్రిబ్యూట్ టు దట్. The growth of the animal may be unhealthily forced. దాని యొక్క గ్రోత్ నార్మల్ గా సాధారణంగా ఎదగాలి, అలా ఎదగాలి. కానీ మనం ఎక్కువ ప్రేమ చూపించినందువల్ల, దాన్ని పట్టుకుని ముద్దాడినందువల్ల అది అతి త్వరగా ఎదుగుదల సాధిస్తోంది. అది దానికి మంచిది కాదు. అండ్ ఇట్స్ బర్త్ ఇన్ టు ఇండివిజువాలిటీ బి హేజన్ అవుట్ ఆఫ్ డ్యూ టైం. సో ఎప్పుడు అది ఇండివిజువల్ స్వతసిద్ధతను పొందాలో అప్పుడే పొందాలి. అంతకు ముందే పొందినందువల్ల సరి అయిన గ్రోత్ తో, సరైన మానసిక శరీరం లేకుండా, సరైన ఈగో ఫామ్ కాకుండా అది పుట్టవచ్చు. రైట్. మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఫిల్ రైట్లీ హిస్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ షుడ్ సీక్ టు అండర్స్టాండ్ నేచర్ అండ్ వర్క్ విత్ హర్ లాస్. సో మానవుడు గనక సరిగ్గా తన రోల్ ని తను పోషించాలంటే, తన చోటు ఏమిటో తనకు తెలవాలంటే, తన పాత్ర ఏమిటో తనకు తెలవాలంటే ఈ ప్రపంచంలో ఏం చేయాలి? should seek to understand nature and work with her laws. ప్రకృతిని అర్థం చేసుకోవాలి, ప్రకృతి శాసనాలతో కలిసి పనిచేయాలి. మనిషి తన చోటుని, తనకున్న పాత్రని సరిగ్గా పోషించాలి అంటే, ప్రపంచంలో తనకున్న పాత్రని సరిగ్గా పోషించాలి అంటే, తనకున్న విధులను సరిగ్గా నిర్వర్తించాలి అంటే ఏం చేయాలంటే షుడ్ సీక్ టు అండర్స్టాండ్ నేచర్. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దాని తర్వాత ప్రకృతిలో ఉన్న శాసనాలతో పాటు కలిసి పనిచేయాలి, వర్క్ విత్ హర్ లాస్. అట్లా క్వికెనింగ్ ఇండీడ్ దేర్ యాక్షన్ బై ది కోఆపరేషన్ ఆఫ్ హిస్ ఇంటెలిజెన్స్, బట్ నాట్ క్వికెనింగ్ ఇట్ టు ద పాయింట్ వేర్ ఎట్ గ్రోత్ ఈజ్ మేడ్ అన్హెల్దీ.
సో అలా మనము శాసనములతో కలిసి పనిచేసినందువల్ల, ప్రకృతితో కోఆపరేట్ చేసినందువల్ల, శాసనములతో కలిసి కోఆపరేట్ చేస్తూ పనిచేసినందువల్ల మన ఎదుగుదల, మన తెలివితేటలు ఎక్కువగా రూపొందడానికి, మెరుగుదిద్దుకోవడానికి అవకాశం ఉంది. బట్ అంతటితో ఆగాలి. అంతేగాని క్వికనింగ్ టు ద పాయింట్ వేర్ ద గ్రోత్ ఈస్ బికమ్స్ అన్హెల్దీ, అనారోగ్యకరమైన ఎదుగుదలను సాధించడానికి మాత్రము ఇది కాదు. ఆ ఎదుగుదలని ఎంత దాకా ఎదుగుదల సాధించాలో అంతే ఎదుగుదలను సాధించాలి. ఒక్కసారి కూర్చొని నేను ఎదుగుదల సాధిస్తాను అని నిర్ణయించుకుంటే జరిగే పని కాదు. దానివల్ల విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కుండలిని రేసింగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో చెప్పారు కుండలిని రేస్ చేస్తే నీకు చాలా సిద్ధులు వచ్చేస్తాయి, ఎక్కడెక్కడికో ప్రయాణం చేయగలవు, ఏవో చెప్తారు అనుకుందాం. అది త్వరితగతిన 1-2-3 నెలల్లో చేసేయాలంటే చేసే పని కాదు. అది అట్లా చేయకూడదు. చాలా మెల్లిగా, అతి మెల్లిగా, అతి జాగ్రత్తగా, ఇన్ఫాక్ట్ గురువు యొక్క రక్షణలో చేయాల్సిన ప్రక్రియలు. అలాగే ఈ నేచర్ కి అగెయిన్స్ట్ గా పనిచేస్తే, నేచర్ యొక్క శాసనాలకి అగెయిన్స్ట్ గా పనిచేస్తే, ప్రకృతి సిద్ధమైన శాసనాలకి అగెయిన్స్ట్ గా పనిచేస్తే మనకి ఎదుగుదల ఉండదు. దాంతో పాటు కలిసి పనిచేస్తే ఎదుగుదల ఉంటుంది. ఎదుగుదల దేంట్లో వస్తుంది? మన తెలివితేటల్లో, అర్థం చేసుకోవడంలో, అనునయంగా వెళ్ళడంలో, ఇవన్నిట్లో వస్తుంది. అంతేగాని ఈ ఎదుగుదలని, ఈ ఇంటెలిజెన్స్ ని దేనికి వాడకూడదు? అనారోగ్యకరంగా ఎదగాలి, తొందరగా ఎదగాలి, త్వరితగతిన ఎదగాలి అనే వైపుకి నడవకూడదు. ఒకవేళ అలా నడుస్తే ఏమవుతుందో చెబుతోంది. ఇఫ్ సంబడి వాక్స్ ఇన్ దట్ పాత్ ఆఫ్ అన్హెల్దీ స్పీడ్, అనారోగ్యకరమైన వేగంతో గనక ప్రగతి సాధించాలనుకునేవాడు ఏమవుతాడంటే, ఇట్స్ ప్రోడక్ట్ ఫ్రెయిల్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. సో అతి నీరసమైన, అతి బలహీనమైన ఎండ్ ప్రోడక్ట్ వస్తుంది, ఫలితం వస్తుంది. అది కాకుండా ఎప్పుడు రావాలో అప్పుడు రావట్లేదు. కాబట్టి 9 నెలలు పుట్టాల్సింది 7 నెలల్లో పుట్టినట్టు అన్సీజనల్ గా ఈ గ్రోత్ సంభవిస్తుంది. అన్సీజనల్ గా సంభవించే గ్రోత్ మనకి ఎలాగో ఉపయోగపడదు అని చెబుతున్నారు. ఇట్ ఈస్ ట్రూ దట్ ద లార్డ్ ఆఫ్ లైఫ్ సీక్స్ హ్యూమన్ కోఆపరేషన్ ఇన్ ద వర్కింగ్ అవుట్ ఆఫ్ ఎవల్యూషన్. ఈ పరిణామ క్రమాన్ని ముందరికి సాగించడానికి భగవంతుడు, అంటే ఈ జీవితాన్ని, జీవతత్వాన్ని అందించే భగవంతుడు ఎవరైతే ఉన్నారో అతను ఏమంటున్నాడంటే, మానవుల కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. మానవులు తను కలిసి పనిచేయాలంటే తన ప్లాన్ ప్రకారం తనతో పాటు ఉండే ఏజెంట్స్ తో పాటు కలిసి మనం పనిచేయాలి అని అతను ఆకాంక్షిస్తున్నాడు భగవంతుడు. సో ఇట్ ఈస్ ట్రూ దట్ ద లార్డ్ ఆఫ్ లైఫ్ సీక్స్ హ్యూమన్ కోఆపరేషన్. మానవుల యొక్క సహకారము కావాలి, పొందాలి అని ఎవరు అనుకుంటున్నారు? భగవంతుడు అనుకుంటున్నట్ట. కాబట్టి దాన్ని మనం వమ్ము చేయకూడదు. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. ఏదైతే అనవసరమైన క్రమ పద్ధతిలో చేసి తెలివితేటలు మనకు వచ్చిన వాటిని విపరీతంగా వాడి మనం పాడు చేసుకోకూడదు. మన స్థితిని మనం అలా ఒకవేళ పొందినా కూడా ఆ వచ్చే పరిణామాలు అతి నీరసంగా ఉంటాయి, అతి బలహీనంగా ఉంటాయి. ఎప్పుడు రావాలో అప్పుడు రాక ముందే రావడం వల్ల ఫలితం లేకుండా పోతుంది అని చెప్పింది. కాబట్టి ఇట్ ఈస్ ట్రూ దట్ ద లార్డ్ ఆఫ్ లైఫ్ సీక్స్ హ్యూమన్ కోఆపరేషన్ ఇన్ ద వర్కింగ్ అవుట్ ఆఫ్ ఎవల్యూషన్. పరిణామ క్రమంలో ముందుకు ఎదుగుదల సాధించడానికి మనమే ఎదగడం కాకుండా మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఎదగడానికి మనం సహకరిస్తూ, మనతో పాటు ఉన్న మిగతా జీవుల ఎడ కూడా మనం భూతదయని చూపిస్తూ అలా ఎదుగుతూ ఈ పరిణామ క్రమంలో మనము భగవత్ తత్వానికి చేయూతనివ్వాలి. అలాంటి చేయూతను ఆయన ఎదురు చూస్తున్నాడు. బట్ ద కోఆపరేషన్ షుడ్ ఫాలో ద లైన్స్ విచ్ హిస్ విజ్డమ్ హ్యాస్ లీడ్ డౌన్. అతని దగ్గర ఉన్న జ్ఞానము ద్వారా, అఖండమైన జ్ఞానము ద్వారా, అతనికి ఉన్న అపరిమితమైన జ్ఞానము ద్వారా ఏవైతే శాసనాలను ఆయన వేశాడో, ఏవైతే శాసనాలను ఆయన ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడో ఆ శాసనాలను అర్థం చేసుకొని, ఆ శాసనాల సహాయంతో, ఆ శాసనాలకి దోహదపడుతూ వాటితో కలిసి పనిచేస్తూ మనం ఎదుగుదలను సాధించాలి అని చెప్తున్నారు. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఎండింగ్ టు దిస్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ చాప్టర్ 6 విల్ స్టార్ట్ యూనిటీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది మొదలెడతాం. బట్ టుడే ఇట్స్ బ్యూటిఫుల్ ఎండింగ్. ఐ రీడ్ దిస్ ఎండింగ్ వన్స్ మోర్ ఫర్
దగ్గర మన లోపల నిక్షిప్తం చేసుకుని దీన్ని బాగా మదించి ఆ సారాన్ని మనదిగా చేసుకోవడానికి మళ్ళీ ఇంకోసారి చదువుతున్నా. జస్ట్ దిస్ లాస్ట్ మ్యాన్ ఇన్ ఆర్డర్ టు ఫిల్ రైట్లీ హిస్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ should seek to understand nature and work with her laws, quickening indeed their action by the cooperation of his intelligence, but not quickening it to the point where it growth is made unhealthy and its product frail and out of season. It is true that the Lord of life seeks human cooperation in the working out of evolution, but the cooperation should follow the lines which his wisdom, God's wisdom has laid down. So, anta beautiful ending. సో మనిషి లేక మానవుడు తనకు ప్రపంచంలో నిర్ధారించిన పాత్రని, చోటుని, అవకాశాన్ని సరిగ్గా పొంది వినియోగించాలి. ప్రకృతిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రకృతి శాసనాలని అర్థం చేసుకొని ఆ శాసనాలకు అనుగుణంగా జీవించే ప్రయత్నం నిర్విరామంగా చేయాలి. ఆ దారిని పట్టుకోవాలి, ఆ పాత్ని పట్టుకోవాలి. అదే గెటింగ్ ఆన్ టు ద పాత్. ఆ శాసనములలో కలిసి తను పనిచేయడం వల్ల, ఆ శాసనములతో కలిసి పనిచేయడం వల్ల తన ఎదుగుదలలో నిర్ణయాత్మక వేగాన్ని పొందగలడు. ఎంత వేగాన్ని పొందితే బాగుంటుందో అలాంటి నిర్ణయాత్మక వేగాన్ని పొందగలడు. అనవసరమైన వేగ పద్ధతుల్ని, ఎదుగుదలని చేపట్టి అనారోగ్యకరమైన ఎదుగుదలను సాధించకూడదు. తన తెలివితేటల్ని, ప్రజ్ఞని సరైన మార్గంలో ప్రకృతి శాసనములను అనుసరించి తను తన తెలివితేటలను పెంపొందించుకోవాలి. ఇంటెలిజెన్స్ అండి. అంటే తెలివితేటలు అంటే మామూలు సాధారణంగా ప్రపంచంలో వాళ్ళే తెలివితేటలు కాదు, అత్యుత్తమమైన తెలివితేటలు. ఒకవేళ త్వరితగతిన ఎదుగుదల, అనారోగ్య ఎదుగుదల వల్ల ఫలితం ఒకవేళ వస్తుందేమో అనుకుని ట్రై చేస్తే ఆ పరిశ్రమ ద్వారా, అలాంటి ఎదుగుదల ద్వారా ఏర్పడే ఎదుగుదల చాలా బలహీనంగాను, చాలా నీరసంగాను, ఎప్పుడు ఏ ఋతువులో ఏ సమయంలో ఎదుగుదల సంభవించాలో అలా కాకుండా సరికాని సమయంలో ఎదుగుదల సాధించడం అవుతుంది. ఆ ఎదుగుదల కాదు, ఎందుకంటే బలహీనంగా ఉంటుంది, సరి అయిన పద్ధతిలో ఉండదు, కాబట్టి అవుట్ ఆఫ్ సీజన్ లో ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు కాకుండా మనం త్వరితగతిని ట్రై చేస్తున్నందు వల్ల మానవ ఎదుగుదలకి అడ్డంకిగా మారతాం గాని ఎదుగుదలకి మనం సహాయపడినట్టు వాళ్ళంగా కాము. కాబట్టి ముందుకు ప్రయాణం చేయడం, అతి జాగ్రత్తగా భగవంతుని ఆదేశాలను అనుసరించి అర్థం చేసుకొని, అతను మన వైపు చూస్తున్నాడు కాబట్టి, మనం కోఆపరేట్ చేస్తామని అనుకుంటున్నాడు కాబట్టి, ఆకాంక్షిస్తున్నాడు కాబట్టి, జీవాన్ని ప్రసాదించే ఆ భగవంతుడు మనిషి యొక్క తోడ్పాటుని, అలాగే మనిషితో కలిసి పనిచేయాలనే ఆకాంక్ష అతను తెలుపుతున్నాడు కాబట్టి, తెలుపుతున్నాడంటే మనకి మాటల్లో చెప్పడు, దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ మ్యాన్. సో అది మనిషి దగ్గర నుంచి ఆయన ఎదురు చూస్తున్న ఒక పద్ధతి. కాబట్టి అలాంటి పరిణామ క్రమం, అలాంటి ఎవల్యూషన్, అలాంటి ఎదుగుదల సరిగ్గా జరగాలి. అందువల్ల భగవంతుడు నిర్ణయించిన ఆయన జ్ఞాన ఉద్దీపన ద్వారా ఆయన రూపొందించిన నియమాలను అనుసరించి ఈ కలిసి పనిచేయడం, కోఆపరేట్ చేస్తూ పనిచేయడం, భగవత్ శక్తితో కోఆపరేట్ చేయడం అనేది జరగాలని భగవత్ ఆకాంక్ష. ఇక్కడ ఆపుదాం. We'll stop here. We have completed this chapter. Now we move to the chapter 6 in the next class. Thank you all. I wasted some time of yours because I went into the washroom. I couldn't come out quickly. Right. Yes. శోభ గారు, మీరు కావాలంటే ముందుకు తీసుకెళ్లొచ్చు. లేదా ఎవరన్నా ఏమన్నా అడగాలనుకుంటే, ఒకవేళ నాకు తెలిస్తే దీంట్లో ఉన్న విషయాలు అయితే మళ్ళీ చదివి మీకు అందించగలను. ఎవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి క్లారిఫై చేసుకుందాం. సార్ వేణుగోపాలరావు, చెప్పండి. డౌట్ ఏం లేదు. ఈ రోజు స్టార్ట్ చేసిన పేరా కంటే పై పేరా డిస్కస్ చేశామా అన్నది నాకు డౌట్ వచ్చింది. అంటే మీరు చేశాం, దాంట్లో మైక్రోబ్స్, హైడ్రీ అవన్నీ ఉన్నాయి కదా, అవి చదివాం కదా అవి. దాని తర్వాత నుంచి మొదలెట్టా. అది కూడా సమరైజింగ్ ఆఫ్ ఎస్టర్డే దాంట్లో చెప్పేశా. బట్ అది కంప్లీట్ చేసిన తర్వాతే కిందికి వెళ్ళా, అంటే ముందుకు వెళ్ళా. ఓకే అండి. ఇంకెవరైనా ఉన్నారండి క్లారిఫికేషన్ కావాల్సిన వాళ్ళు?
హలో. ఎవరు బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదంటే వాళ్ళకి డౌట్స్ లేవన్నా అని అనుకోవాలి. ఒక ఆయన చెప్పాడు, స్కూల్లో పాఠం చెప్పినట్టు చెబుతున్నారు ఏమిటండి అని. అలాగే చెప్పాలి కదా, మరి స్టడీ అంటే అలాగే చెప్పాలి కదా. అంటే అందరికి అర్థం కావాలి కదా సార్, మరి అవును, మరి సబ్జెక్ట్ చాలా టఫ్. టఫ్ సబ్జెక్ట్. అవును, అనుమానం లేకుండా టఫ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ తొడుగు, పెద్ద తొడుగు ఉంది గ్రూప్ సోల్స్ కన్నిటికీ కలిపి. ప్రతి గ్రూప్ సోల్ లో ఉన్న ఆచ్ఛాదనలోంచి ప్రతి ట్రైడ్ ఒక పొర పొందుతోంది, ఒక దాంట్లోంచి లాక్కుంటోంది. ఇవన్నీ కూడా గుర్తుండాలి మనకి, ఇవన్నీ కూడా గుర్తుండాలి. ఆ తొడుగుని తన సొంతం చేసుకుంటోంది ఈ ట్రైడ్. సొంతం చేసుకున్న తర్వాత బాడీలు ఏర్పడుతున్నాయి. బాడీలు ఒక తర్వాత ఇంకోటి మంచి బాడీలు తయారవుతున్నాయి. ఇలా ఎదిగిన తర్వాత డొమెస్టికేటెడ్ యానిమల్ గా మారుతోంది. డొమెస్టికేటెడ్ యానిమల్ గా కూడా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ఎదుగుతోంది. ఇలా ఎదుగుదల సాధిస్తూ 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 ఎక్కువ గ్రూప్ సోల్ నుంచి త్వరగా విడిపడాలనే ఆకాంక్ష లేకుండా గనక మనం జీవించగలిగితే ఎవరైనా, వృక్షము గాని ఏదైనా గాని, జంతువు గాని, ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ఎదుగుదల సరిగ్గా లేకుండా పోవడానికి కారణం ఏమిటంటే తొందరపడుతున్నట్టు. ఒకప్పుడు ఓ ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక అతను. క్యాటర్పిల్లర్ బికమ్స్ ఎ బటర్ఫ్లై అంటారు కదా. ఆ క్యాటర్పిల్లర్ షెల్ ని బ్లేడ్ తో కోసేట, కోస్తే బటర్ఫ్లై తొందరగా వచ్చేస్తుంది బయటికి అని. దిస్ ఇస్ ప్రాక్టికలీ థింగ్ విచ్ హెస్ హ్యాపెండ్. క్యాటర్పిల్లర్ యొక్క తొడుగుని బ్లేడ్ తో కోస్తే తొందరగా బటర్ఫ్లై బయటకు వస్తుంది. తొందరగా బయటకు వచ్చింది కరెక్టే, ఎగరలేకపోయింది. బటర్ఫ్లై ఎగరలేకపోయింది. ఎగ్జాక్ట్ గా అదే చెప్పింది ఈవిడ. తొందరపడితే ఏమవుతుందో చెప్పింది. బలహీనమైన స్థితికి చేరుకుంటావు. అసలు మానసిక శరీరము ఎదుగుదలే సరిగ్గా ఉండదు. కాబట్టి చివరి 2 నెలలు అమ్మ గర్భంలో ఉండడమే కరెక్ట్. ఒకవేళ కొన్ని మెడికల్ రీజన్స్ కి 7వ నెలలో పుడితే ఎస్, వాళ్ళు కూడా సర్వైవ్ అవుతారు. బట్ వాళ్లకున్న మేధాశక్తి విచ్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద మెంటల్ బాడీ మేబీ డిఫరెంట్. చాలా మంచి విషయాలు చెప్తుంది. చివరి చేసిన అప్పీల్ మటుకు చాలా బాగుంది. మానవుడు ఎలా జీవించాలి, ఏ శాసనం వల్ల అర్థం చేసుకోవాలి, ప్రకృతిని ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత దాంతో పాటు కలిసి ఎలా పనిచేయాలి. కోఆపరేట్ అంటే మామూలు సంభాషణలో కోఆపరేట్ చేయట్లేదండి వాడు అంటారు. అంటే కోఆపరేట్ చేయడం నేను చెప్పిన మాట వింటలేదు అని. దట్స్ నాట్ కోఆపరేషన్. కోఆపరేషన్ ఇస్ వర్కింగ్ టుగెదర్. కోఆపరేట్. ఐ వర్క్ అలాంగ్ విత్ ది విజ్డమ్ ఆఫ్ భగవంతుడు. దట్స్ కోఆపరేట్. ఆయన చెప్పినట్టు వినడం, మాస్టర్ గారు చెప్పినట్టు, లేకపోతే ఆఫీస్ లో బాస్ చెప్పినట్టు కింద వాడు పని చేయకపోతే వాడు కోఆపరేట్ చేయట్లేదండి. కోఆపరేట్ అంటే అది కాదు, వర్కింగ్ టుగెదర్. సో వర్కింగ్ టుగెదర్ by understanding the purpose of life, the laws of nature, and going forward at the right speed, optimum speed. పెట్రోల్ బాగా రావాలి మీ వెహికల్ లో, మీకు మైలేజ్ రావాలంటే ఆప్టిమం స్పీడ్ లో నడపమంటారు. ఓహో స్పీడ్ నడిపితే ఏమవుతుంది, తొందరగా పెట్రోల్ అయిపోతుంది, బండి కూడా తొందరగా పాడవుతుంది కదా. ఇదే విషయాన్ని వేరే రకంగా చెప్పింది మేడం. ఎస్, యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ మేడం. ఓకే సార్. ఈ పరిణామ క్రమంలో జంతు సామ్రాజ్యంలో అందులో ఉన్నటువంటి ఈ శాశ్వత అణువులు మిగతా సామ్రాజ్యాల్లో, అంటే ఖనిజ వృక్ష సామ్రాజ్యాల్లో ఉన్నటువంటి శాశ్వత అణువులు పొందేటువంటి సంవేదనల కంటే కూడా ఇంకా ఎక్కువైనటువంటి వివిధ రకాలైనటువంటి సంవేదనని ఇవి పొందుతూ ఉన్నాయన్నమాట. అంటే ఇవి జంతు సామ్రాజ్యానికి ఇవి అందుతూ ఉన్నాయి. ఈ జంతు సామ్రాజ్యంలో ఉన్నటువంటివి ఈ శాశ్వత అణువులు మిగతా వాటి కంటే కూడా, మిగతా సామ్రాజ్యాల్లో ఉన్న వాటి కంటే కూడా చాలా మెరుగైనటువంటి స్థితిలో ఉండడం వల్లనే వీటికి ఎక్కువ సంవేదనలు పొందడము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అందువల్ల మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ పార్టికల్స్ తో కలిగినటువంటి ఈ త్రిభుజ తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ త్రిభుజ తత్వాలు విడిపడిపోతూ అవి గుర్తుపట్టడం ఇటువంటి వాటిని ఏర్పరచుకుంటూ ఒక ఆకారాన్ని, ఒక జంతువు యొక్క ఆకారాన్ని ఏర్పడటం వల్ల, అంటే ఈ ఆకారాన్ని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అంటే దేవతా స్వరూపాలు ఉన్నారు. వాళ్ళు జంతు ఆకారాలను, వివిధ రకాలైనటువంటి జంతు ఆకారాలని ఇస్తూ ఉంటారు అన్నమాట. అలా జంతు ఆకారాలు ఇస్తూ ఉండడం వల్ల ఈ గ్రూప్ సోల్స్ లో ఉన్నటువంటి ట్రయాడ్స్ అన్ని కూడా తగ్గిపోతున్నాయి. అంటే ఒకవైపున ఈ గ్రూప్ సోల్స్ లో ఉన్నటువంటి ట్రయాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతూ ఉన్నాయి. అయితే ఇట్లా విడిపడిపోతూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ వృక్ష సామ్రాజ్యంలో నుంచి
ఎదుగుదల సాధించినటువంటి సమూహాత్మలు జంతు సామ్రాజ్యంలోకి వస్తూ ఉంటాయి. తద్వారా మళ్ళీ గ్రూప్ సోల్స్ పెరగడము అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒకే సైమల్టేనియస్ గా అవి తగ్గడము పెరగడము రెండు కూడా మనకి జరుగుతూ ఉన్నాయన్నమాట. ప్రతి గ్రూప్ సోల్ కూడా స్వతసిద్ధతని పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే ఇండివిజువాలిటీ పొందడం జరుగుతుంది. ఈ స్వతసిద్ధతని పొందుతూ ఉన్నప్పుడు ప్రతి విడిజనం పొందినటువంటి త్రిభుజతత్వం కూడా దానికి ఉన్నటువంటి తొడుగుని, అంటే ఆ తొడుగు ఉంటుంది కదా, ఫిజికల్ యాస్ట్రల్ మెంటల్ వాటితోటి ఏర్పడుకున్నటువంటి తొడుగు, దాన్ని అది చేజిక్కించుకుంటుంది. అంటే గ్రూప్ సోల్స్ లో ఉన్నప్పుడేమో అదంతా ఒక పెద్ద తొడుగు, అక్కడి నుంచి అది మళ్ళీ లోపలికి విత్డ్రా చేసుకొని ఒక తేలికైనటువంటి పదార్థంతో అది ఒక చిన్న తొడుగుని చేసుకుంటుంది. ఆ తొడుగుని అది సొంతం చేసుకుంటూ ఉందన్నమాట. అలాంటి తొడుగుని సంపాదించి సొంతం చేసుకుంటుంది. త్రిభుజ తత్వాలు విడిగా ఒక జీవితాన్ని పొందినటువంటి ఒక ఆకారాన్ని ధరిస్తుంది. అంటే ఒక జంతు ఆకారాన్ని అది ధరిస్తూ ఉందన్నమాట. ఈ రూపాలన్నీ కూడా దేవతా స్వరూపాలే ఏర్పాటు చేస్తూ ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం. ఈ రూపాలను నిర్ణయించేది దేవతా స్వరూపాలు. ఇట్లా విడితనం పొందినటువంటి ఈ మొనాడ్స్ లేకపోతే ఈ ట్రయాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్నేమో విడితనం పొంది ఉంటాయి, కొన్ని విడితనం పొందినటువంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ గ్రూప్ సోల్, అంటే విడితనం పొందిన గ్రూప్ సోల్స్, విడితనం పొందినటువంటి గ్రూప్ సోల్స్, ఇవన్నీ కూడా భగవతత్వ సారం నుండి, ఆ మొనాడిక్ ఎసెన్స్ నుండి ఇవన్నీ కూడా రక్షింపబడుతూ పోషింపబడుతూ ఉండడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ గ్రూప్ సోల్స్ విడిపడి వచ్చేసినా విడిపడని కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి అన్నిటినీ రక్షిస్తూ ఉన్నటువంటిది ఆ భగవతత్వము, లేకపోతే ఆ భగవతత్వ సారము లేదా మొనాడిక్ ఎసెన్స్ దాన్ని రక్షిస్తూ పోషిస్తూ ఉన్నది. అయితే ఇలా మనం చూస్తే చాలా రకరకాలైనటువంటి జంతువులు ఉన్నాయి. ఈ జంతువుల్లో మళ్ళీ ఇళ్లలో ఉండి ఇంటి వాతావరణంలో పోషింపబడుతూ ఉన్నటువంటి జంతువులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చేసినాయి, అందువల్ల ఇవి ఇంట్లో ఉండి పోషింపబడడం అనేటువంటిది, మానవుల యొక్క ప్రేమను పొందడం అనేటువంటిది చూస్తుంది. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ జన్మను తీసుకుంటూ ప్రతి జన్మలో కూడా అంతకంటే ఇప్పుడు పొందినటువంటి శరీరాల కంటే మెరుగైనటువంటి శరీరాలని పొందడం అనేటువంటివి జరుగుతూ ఉంది. ఇట్లా ఇవి పునర్జన్మను తీసుకునేటువంటి జీవులుగా ఇవి మారిపోతూ ఉన్నాయి. అయితే ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో ఇవి స్వతసిద్ధతను పొందినప్పటికీ కూడా వీటికి ఒక కారణ శరీరము లేదు. ఎందుకని అంటే జంతువులన్నిటికీ కూడా గ్రూప్ సెల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ గ్రూప్ సెల్స్ లో సమూహాత్మ యొక్క కవర్ ఒకటి ఉంది కదా, ఆ కవర్ కి 3 పొరలు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. భౌతికమైనటువంటిది, మానసిక వాటితోటి 3 రకాలైనటువంటి పొరలు ఉన్నాయి. ఈ గ్రూప్ సెల్స్ చుట్టూ ఉన్న తొడుగులోని ఈ గ్రూప్ సెల్స్ చుట్టూ ఉన్నటువంటి ఆ తొడుగు ఏదైతే ఉందో ఆ తొడుగులో ఉన్నటువంటి 3వ పొర అంటే చెప్పుకోవచ్చు మానసిక పొర అనుకో, ఇది జంతు సామ్రాజ్యానికి కారణ శరీరంగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ 4వ రకానికి సంబంధించినటువంటి మెంటల్ దాంట్లో మనకి చుట్టూ తొడుగు ఏర్పడుతుంది అనుకున్నాం కదా, ఆ మెంటల్ మ్యాటర్ కి సంబంధించినటువంటి కణాలతో చెందినటువంటిది, ఆ 4వ రకానికి చెందినటువంటిది, అది 3వ పొరగా ఏర్పడుతుంది. అది భౌతిక తలంలోని ఈధర్తో సంబంధం ఉందన్నమాట. అది అతి దళసరితనంతో కూడినటువంటి ఆకాశ తత్వంతో సంబంధం ఉంది. అంటే అక్కడ ఏర్పడుతూ ఉన్నటువంటి కవచానికి మెంటల్ మ్యాటర్ తో తయారు చేయబడింది. అది మెంటల్ మ్యాటర్ లో 4వ పరితలంలో ఉన్నటువంటి ఈథరిక్ దాంతో అతి దళసరి అయినటువంటి ఈథరిక్ పదార్థంతో అది తయారు చేయబడింది. సో దీనికి ఆకాశ తత్వంతో సంబంధం ఉన్నది. మానవుడిగా పుట్టడానికి ముందు మనం జీవితాన్ని కనుక తీసుకుంటే 7 నెల అంటే దీనిలో 8-9 నెలలకి దీంతో సంబంధం ఉంది ఈ ఆకాశతత్వంతో. కొంతమంది శిశువులు 7 నెలలకే శిశువులు జన్మిస్తూ జీవిస్తూ ఉంటారు. కానీ ఈ 7వ నెలలో పుట్టినటువంటి వాళ్ళు కూడా జీవిస్తూ ఉంటారు. కానీ ఆ చివరి 2 నెలలు ఏవైతే ఉన్నాయో 8-9 నెలలు తల్లి గర్భంలోనే కనుక శిశువు ఉన్నట్లయితే అది బాగా పోషింపబడి ఆ శిశువు బలంగాను శక్తివంతంగాను ఆరోగ్యవంతంగాను కూడా తయారవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి
గ్రూప్ సోల్స్ కూడా వాళ్ళకి ఆచ్ఛాదనగా ఉన్నటువంటి ఆ తొడుగు ఏదైతే ఉందో ఆ తొడుగుని ఛేదించుకొని ముందుగానే పరిణామ క్రమంలో ముందుకు రావడానికి ప్రయత్నించడం అంత మంచిది కాదు. ఈ ఆత్మబుద్ధి మనలో ఉన్నటువంటి ఈగో ఏదైతే ఉందో అది గనక బాగా కంప్లీట్ గా డెవలప్ అవ్వాలంటే, అలాగే మెంటల్ శరీరం బాగా ఏర్పడాలి అంటే ఈ గ్రూప్ సోల్స్ నుంచి తొందరగా ఛేదించుకొని బయటకు రావడం అనేటువంటిది జరగదు, మంచిది కాదు. మానసిక శరీరం బాగా ఏర్పడాలి. ముందుగా కనుక జీవితాన్ని తీసేసుకుంటే అలాంటి వాళ్ళు కూడా జీవితం ఉంటుంది, వాటికి జీవత్వాన్ని పొందడము అనేటువంటిది జరుగుతుంది. అయితే ఆ గ్రూప్స్ ఉన్నటువంటి దానికి చుట్టూ ఉన్నటువంటి తొడుగు ద్వారానే లైఫ్ యొక్క సారాన్ని పొందడము అనేటువంటిది చాలా మంచిది. అంటే 7 నెలలకి అంటే ముందే వచ్చేయాలి పరిణామ క్రమంలో అనుకుని తొందరపడి ఆ తొడుగుని ఛేదించుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఆ ఈ 9 నెలల పాటు అంటే అవసరమైనంత పాటు కూడా అక్కడే ఉన్నట్లయితే మానసిక శరీరం బాగా బలవంతరంగా తయారవుతూ ఉంటుందన్నమాట. ఇలా రక్షణ పొందినటువంటి స్థితిలో అంటే తల్లి గర్భంలో ఉండినటువంటి స్థితిలో, లేకపోతే ఎంతవరకైతే మనం ఎదుగుదల సాధించాలి అని నిర్ణయించబడిందో అంతవరకు ఎదుగుదల తల్లి గర్భంలో ఉండంగానే సాధించేంత వరకు ఉంటే ఉండాలన్నమాట. అట్లా ఉన్న తర్వాత మనం బయటకు వచ్చినట్లయితే అంతవరకు పొందిన తర్వాత, అంతటి పరిణామాన్ని మనం పొందిన తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి తొడుగు అతి సూక్ష్మ రకాలైనటువంటి కణములుగా విభజింపబడుతుందట. అలా విభజింపబడి అది 5వ ప్లేన్, 6వ ప్లేన్, 7వ ప్లేన్ లో ఉండేటువంటి సూక్ష్మ కణాలుగా ఫామ్ అయిపోయి అక్కడ కాజల్ బాడీ తయారవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ జ్ఞానం అంతా మనకి అందినందువల్ల ఇంకా గుప్త శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు అంటే, మనం పెంచేటువంటి జంతువులతోటి మనం అతి ప్రేమని పెంచుకోకూడదు, ఇంకా తెలివి తక్కువ తనంతో మనం ఆ జంతువులతోటి వ్యవహరించకూడదు అని కూడా చెప్తున్నారు. ఒకవేళ మనం మన ప్రభావాన్ని వాటి మీద కనుక చూపిస్తూ వాటిని బాగా గారాబం చేసి వాటితో ఇట్లా ఉండడం వల్ల అనవసరంగా అది అతి త్వరగా ఎదుగుదలని సాధిస్తుంది. అంటే ఇందాక మనం చెప్తున్నాం కదా, అతి త్వరగా ఎదుగుదల సాధిస్తే మానసిక స్థితి సరిగా డెవలప్ అవ్వదు అని మనం చెప్తున్నాం అనమాట. ఇలా అది అతి త్వరగా ఎదుగుదల సాధిస్తే అది దాని యొక్క పరిణామానికి మంచిది కాదు. ముందుగా స్వతసిద్ధత పొందితే సరి అయినటువంటి ముందుగానే స్వతసిద్ధత పొందితే అంటే అనుకున్న అవసరమైనటువంటి దానికంటే ముందుగానే స్వతసిద్ధత పొందితే ఇండివిజువాలిటీని సంపాదించుకుంటే సరి అయినటువంటి మానసిక ఎదుగుదల సాధించకుండానే ఈగో బాగా డెవలప్ అవ్వకముందానే ప్రాపర్ గా డెవలప్ అవ్వకముందానే అది పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. మనిషి తన ఈ పరిణామ క్రమంలో తన పాత్రను తను సరిగ్గా ప్రాపర్ గా పోషించాలంటే ముందుగా అతను ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రకృతిలో అనేకమైనటువంటి శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలకు అనుగుణంగానే మనం పనిచేయడం అనేటువంటిది జరగాలన్నమాట. అంటే ప్రకృతిని పరిశీలిస్తూ దానిలో ఉన్నటువంటి శాసనాలను అవగాహన చేసుకుని వాటికి అనుగుణంగానే మనం పనిచేయడం అనేటువంటిది జరగాలి. అలా చేసినప్పుడు మన యొక్క ఎదుగుదల గాని మన యొక్క తెలివితేటలు గాని అధికం అవడం అనేటువంటిది జరుగుతుంది. అలా కాకుండా అనారోగ్యకరమైనటువంటి త్వరగా ఎదుగుదలని సాధించాలి అనే ఈ పద్ధతిలో ప్రయత్నించడం అనేటువంటిది అసలు పనికిరాదట. అలా కనుక చేస్తే అనారోగ్యకరమైనటువంటి వేగంతో ప్రగతి సాధించాలనుకుంటే అతి బలహీనమైనటువంటి నీరసమైనటువంటి పరిణామం మనకి సంభవిస్తుంది, లేదా ప్రోడక్ట్ వస్తుంది. అంటే ముందుగానే జన్మ తీసుకోవడము లేకపోతే ఇలాంటి దాని వల్ల సరి అయినటువంటి ఎదుగుదల ఉండదు. తర్వాత వచ్చే పరిణామాలు ముందుగానే వచ్చేస్తే సరి అయినటువంటి ఫలితం ఉండదు. ముందుగానే జన్మను తీసుకున్నట్టయితే ముందుగానే మనం ఈ పరిణామాన్ని తీసుకుంటే ఫలితాలు కూడా పూర్తిగా మనం పొందడం అనేటువంటిది జరగదు. పరిణామ క్రమాన్ని ముందుకి పరిణామ క్రమంలో ఎదుగుదల సాధించడానికి మానవుల యొక్క సహకారం చాలా అవసరం అని భగవంతుడు అనుకుంటున్నాడట. అందుకని భగవంతుడు ఏం చేశాడు, మానవులందరూ కూడా పరిణామ క్రమంలో ముందుకు ఎదుగుతూ ఆ ఎదుగుదలలో కూడా వాళ్ళు చేయవలసినటువంటి పాత్రని వాళ్ళ యొక్క సహకారాన్ని వాళ్ళు అందిస్తారు అనేటువంటి ఉద్దేశంతో భగవంతుడు ఈ పరిణామ క్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు.
అయితే ఆయన ఏం చేశాడు, తనకున్నటువంటి అఖండ జ్ఞానంతో అనేక రకాలైనటువంటి శాసనాలను ఆయన రూపొందించి, ఈ శాసనాలను మనం గనక పాటిస్తే తద్వారా మనం పరిణామ క్రమంలో ఎదుగుదల సాధించడం అనేటువంటిది జరుగుతుందని ఆయన ఒక నిర్ణయాన్ని చేసుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనం ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఎదుగుదల మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి అంటే తప్పనిసరిగా ఆ భగవంతుని రూపొందించినటువంటి శాసనాలకు అనుగుణంగా వాటిని అర్థం చేసుకుంటూ వాటికి అనుగుణంగానే మనం ఈ పరిణామ క్రమాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. అతి జాగ్రత్తగా భగవంతుని యొక్క ఆదేశం ఏంటి, ఆయన ఏ రకమైనటువంటి సూచనలను మనకి ఇస్తున్నారు అనేటువంటి దాన్ని అవగాహన చేసుకుంటూ మనం ముందుకి ప్రయాణం చేసినట్లయితే పరిణామ క్రమంలో మనం అభివృద్ధిని సాధించడానికి మనకి అవకాశం. థ్యాంక్ యూ సార్. ఏమి పంచుకోవడానికి లేకపోతే క్లోజ్ చేసేయచ్చు. ఓకే సార్. నో డౌట్స్, విల్ క్లోజ్ ద సెషన్ సార్. ఓకే, డన్.